Good morning once again. Good morning, leaders, and good morning, Vestige family members. I'm so happy to invite our zonal sales manager, ma'am. Experienced, so talented, and anytime మీరు ఎప్పుడైనా కాల్ చేయండి మ్యామ్ కి హ్యాపీగా మన ప్రాబ్లమ్స్ మనకు ఉన్న చిన్న చిన్న స్కిన్ ఇష్యూస్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఫేస్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఏ టైం కాల్ చేసినా కూడా మ్యామ్ నుంచి ఆన్సర్ ఇమ్మీడియట్ లో వస్తుంది. అండ్ చాలా హెల్పింగ్ వైజ్ లైక్ ఎవరు కాల్ చేసినా కూడా అప్ టు ద మార్క్ ఇస్తారు. అండ్ మ్యామ్ తన 16 years ఎక్స్పీరియన్స్ తో మనకు ప్రతిదీ అండ్ లైక్ ఎనీ టైం ప్రాబ్లమ్ సాల్వింగ్ కి ముందుంటారు. అండ్ జయా మ్యామ్ కి చాలా ఇష్టమైన మ్యామ్. సో హెల్ప్ మీ వెల్కమ్ ఆర్ సుష్మా చౌదరి మ్యామ్. Thank you so much, Jaya garu. Good morning everyone. Good morning sir. Good morning ma'am. So first of all, చాలా హ్యాపీగా ఉంది సార్. అప్రిషియేట్ కంపల్సరీ చేయాలి. కంగ్రాచులేషన్ సార్, గ్రేట్ ఇనిషియేటివ్. ఇంత మంచి ఇనిషియేటివ్ తీసుకున్న లీడర్స్ లలో నేను ఫస్ట్ టైం మిమ్మల్ని చూస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ 5 o'clock ట్రైనింగ్ అంటే చాలా చాలా ఎనర్జీతో ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. వీడియోస్ ఆన్ చేశారు స్పెషల్లీ. ఐఎమ్ సో హ్యాపీ. అందరినీ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. సో గ్రేట్ ఇనిషియేటివ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇన్వైట్ చేసినందుకు. అంటే మీ ఫ్యామిలీలో కూడా నన్ను కూడా యాడ్ చేసుకున్నందుకు. సో ఆల్రెడీ జయ గారు నా గురించి చెప్పేశారు. మాక్సిమం ఐ థింక్ అందరికీ నా గురించి తెలిసే ఉంటుంది. నా పేరు పాలెం సుష్మా అండ్ నేను వెస్టీజ్ లో యాజ్ ఏ జోనల్ సేల్స్ మేనేజర్ గా జాబ్ చేస్తున్నాను. టోటల్ ఎంటైర్ సౌత్ హ్యాండిల్ చేస్తాను. సో మన సౌత్ లో ఉన్న 5 states, తమిళనాడు కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, కర్ణాటక, కేరళ, ఆంధ్ర, ఇలా 5 states మొత్తం చూసుకుంటాను. సో నేను వెస్టీజ్ లోకి వచ్చి 2 years కంప్లీట్ అయిపోయింది. సక్సెస్ఫుల్ గా ఇది 3rd year రన్ చేస్తున్నాను మీ అందరి సపోర్ట్ వల్ల. ఓవరాల్ గా జయ గారు చెప్పినట్టు నాకు 16 years ఎక్స్పీరియన్స్ ఉంది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో. రైట్. సో ఈ రోజు మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. యా, థ్యాంక్ యూ సో మచ్. అందరికి వెల్కమ్ చేస్తున్నారు. సో ఈ రోజు టాపిక్ ఏంటి? అష్యూర్ గురించి మనం ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. టోటల్ 4-5 days ట్రైనింగ్ ఉంటుంది నాది ఎవ్రీడే మీకు. సో ఈ రోజు టాపిక్ లో అష్యూర్. సో మీ అందరికి చాలా మంది నా మీటింగ్స్ ఆఫ్లైన్ లో కానీ ఆన్లైన్ లో కానీ మీట్ అయ్యారు కదా. సో అష్యూర్ అంటే మీనింగ్ ఏంటి? చాలా సార్లు చెప్పాను నేను మీటింగ్స్ లలో. సో ఎందుకంటే ఇది 1 way ట్రైనింగ్ కాదు. నేను చెప్తూ ఉంటే మీరు ఆన్సర్ ఇస్తూ ఉంటే సో దట్ నాకు ఇంకా ఎనర్జీ వస్తుంది. మీరు కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయొచ్చు. కరెక్టా? నమ్మకం. అష్యూర్ అంటే నమ్మకం. కరెక్ట్. అష్యూరెన్స్ అంటే నమ్మకం. ఎస్, కరెక్ట్. సో మనం ఈరోజు అష్యూర్ లో ఉన్న పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ గురించి డిస్కస్ చేద్దాము. పర్సనల్ కేర్ అంటే మనకు బాడీ కేర్, హెయిర్ కేర్, అలాగే పర్సనల్ కేర్ 3 categories ఉన్నాయి కదా అష్యూర్ లో. అష్యూర్ లో ఉన్న 3 categories గురించి డిస్కస్ చేద్దాం. నేను ఇక్కడ స్క్రీన్ షేర్ చేస్తున్నాను, చూడండి. సో అందరికి విజిబుల్ కదా? స్క్రీన్ విజిబుల్ కదా? యా, థ్యాంక్ యూ సార్. సో అష్యూర్, ఎప్పుడైనా సరే మీరు కస్టమర్స్ ని కలుస్తూ ఉంటారు కదా. ఎన్నో కేటగిరీస్ మన దగ్గర ఉన్న హెల్త్ సప్లిమెంట్స్ కానివ్వండి, అగ్రి ప్రొడక్ట్స్ కానివ్వండి, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కానివ్వండి, మేకప్ ప్రొడక్ట్స్ కానివ్వండి, ఏ ప్రొడక్ట్స్ అయినా సరే కస్టమర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్క ప్రోడక్ట్ లో మీరు చాలా గ్రిప్ ఉండాలి. అప్పుడే మీరు కాన్ఫిడెంట్ గా కస్టమర్ కి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. సపోజ్ ఎవరైనా కస్టమర్ అడుగుతారు అనుకోండి, మా దగ్గర అష్యూర్ ప్రొడక్ట్స్ చాలా బాగున్నాయి మీరు తీసుకోండి అని అన్నప్పుడు, ఒకవేళ ఆపోజిట్ పర్సన్ మీకు అష్యూర్ అంటే మీనింగ్ ఏంటి అని అడిగారు అనుకోండి, అప్పుడు మీరు వేరే వాళ్ళకి ఫోన్ చేసి మళ్ళీ చెప్తే అది ఎలా ఉంటుంది? చాలా వాళ్ళు ఫీల్ అవుతారు, ఏంటి వీళ్ళకి ఏం తెలియదేమో. కరెక్టా కదా? సో కాబట్టి ఎక్కడికైనా సరే, ఏ మీటింగ్కి వెళ్ళినా సరే, ట్రైనింగ్కి వెళ్ళినా, 1-to-1 కస్టమర్కి వెళ్ళినా సరే, ఎవరైనా క్వశ్చన్స్ అడిగితే కాన్ఫిడెంట్ గా మీరు చెప్పే విధంగా ఉండాలి. సో దానికోసమే ఈ ట్రైనింగ్ అన్నమాట. రైట్. సో అష్యూర్ అంటే మీనింగ్ ఏంటి? అష్యూరెన్స్ ఆఫ్ క్వాలిటీ విషయంలో అష్యూరెన్స్ ఇస్తుంది, కంటిన్యూటీ ఉంటుంది, అలాగే అష్యూరెన్స్ ఆఫ్ ఎఫెక్టివ్ గా బెస్ట్ రిజల్ట్ ఇవ్వడం, దాన్నే అష్యూర్ అంటారు. రైట్. సో అష్యూర్ అంటే క్వాలిటీ, కంటిన్యూటీ, ఎఫెక్టివ్నెస్, బెస్ట్ రిజల్ట్.
సో ఎవరైనా అష్యూర్ అంటే మీనింగ్ ఏంటి అని అడిగితే, మన ప్రోడక్ట్స్ ఏదైనా సరే ఏదో నామకే వాస్తే స్టార్ట్ చేయాలన్నమాట. ప్రతి ప్రోడక్ట్ కి ఒక మీనింగ్ ఉంటుంది, రైట్? సో అలాగే మనం ఈ రోజు అష్యూర్ ప్రోడక్ట్స్, అష్యూర్ గురించి తెలుసుకున్నాం. సో అష్యూర్ అనేది మన దగ్గర స్కిన్ కేర్ పోర్ట్ఫోలియో చూస్తే అష్యూర్ ఉంది, అష్యూర్ న్యాచురల్స్ ఉంది, స్కిన్ ఫార్ములా 9 ఉంది, రైట్? ఈ రోజు మనం అష్యూర్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో అష్యూర్ పర్సనల్ కేర్ లో మన దగ్గర ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి? పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, బాడీ కేర్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరందరూ కూడా ఎవ్రీడే మీటింగ్ చేస్తుంటారు, ట్రైనింగ్ చేస్తూ ఉంటారు. వెళ్తున్నప్పుడు ఏదైనా ఒక కస్టమర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఫస్ట్ ఇంప్రెషన్ రావాలి అని అంటే మన బాడీలో, ఎంటైర్ బాడీలో ఏం చూస్తారు? ఫస్ట్ ఫేస్ చూస్తారు. బికాస్ ఫేస్ అనేది మన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మన బాడీలో, కరెక్టే కదా? సో కాబట్టి ఎదుటి పర్సన్ విత్ ఇన్ 2 seconds లో మీ మీద ఒక ఒపీనియన్ అనేది తెచ్చుకుంటాడు. అది బ్యాడ్ అవ్వచ్చు, గుడ్ అవ్వచ్చు. ఒక గుడ్ ఒపీనియన్ రావాలి అంటే మిమ్మల్ని మీరు గ్రూమ్ చేసుకోవాలి, అంటే మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవాలి. సో ఈ పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ అన్ని కూడా ఏంటంటే మీ పర్సనాలిటీ డెవలప్మెంట్. ఎప్పుడైతే మీరు డెవలప్మెంట్ మీ పర్సనాలిటీ చేసుకుంటారో ఆటోమేటిక్ గా ఏమవుతుంది? ఎదుటి పర్సన్ దగ్గర కాంప్లిమెంట్స్ వస్తాయి. ఐఎమ్ షూర్ ప్రతి ఒక్కరికి కాంప్లిమెంట్స్ అంటే ఇష్టం కదా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎవరైనా మనల్ని పొగుడితే, మెచ్చుకుంటే, ఈరోజు చాలా అందంగా ఉన్నావు, ఈరోజు చాలా స్మార్ట్ గా కనిపిస్తున్నావు, ఏంటి స్పెషల్, కరెక్టే కదా? సో అలాగా ఒక మంచి ఒపీనియన్ మీ మీద వచ్చింది అనుకోండి ఎదుటి పర్సన్ కి, ఆటోమేటిక్ గా మీరు చెప్పింది అలా వింటారు. మీరు ఏదైనా బై మిస్టేక్ రాంగ్ చెప్పినా కూడా ఏంటంటే ఎదుటి పర్సన్ ఏంటంటే వెంటనే వింటారు, ఆ తర్వాత మీరు చెప్పిందే ఫాలో అవుతారు. అది దానివల్ల ఏమవుతుందంటే ఎదుటి పర్సన్ ని గ్రాప్ చేయడానికి చాలా చాలా హెల్ప్ అవుతుంది మీ పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసుకోవడం వల్ల. సో దానికి ఈ మన పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ అనేవి హెల్ప్ అవుతాయి, కరెక్టే కదా? సో మన పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ వెళ్లే ముందు ఫస్ట్ స్కిన్ కేర్ బేసిక్స్ తెలుసుకున్నాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ కానీ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కానీ ఏవైనా సరే ఫస్ట్ స్టార్ట్ చేస్తే ఒక స్కిన్ కేర్ ఆర్డర్, ప్రాపర్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరి స్కిన్ హెల్తీగా ఉండాలని కోరుకుంటాం, కరెక్టా? మన స్కిన్ ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రాపర్ స్కిన్ కేర్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి. బికాస్ డిఫరెంట్ స్కిన్ టైప్స్, ప్రతి ఒక్కరి స్కిన్ టైప్ ఒకటే ఉంటుందా? సపోజ్ ఇక్కడ పార్టిసిపెంట్స్ ఆల్మోస్ట్ ఆల్ 450 ఉన్నారు. సో 450 మెంబర్స్ అందరి స్కిన్ ఒకలాగే ఉంటుందా? ఉండదు. డిఫరెంట్ స్కిన్ టైప్స్ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క నీడ్ ఉంటుంది. ఆ స్కిన్ టైప్ ను బట్టి, స్కిన్ నీడ్స్ బట్టి మీరు ప్రోడక్ట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో స్క్రీన్ మీద డిస్టర్బ్ చేయదు ఎవరు కూడా, ఓకే? సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఒకటి గుర్తుపెట్టుకోండి, స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఏవైనా సరే, పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ అయినా సరే, మీ వాతావరణాన్ని బట్టి, ఇప్పుడు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా వాతావరణం అనేది ఉంటుంది. సో వెదర్ ను బట్టి మీరు ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, మీ స్కిన్ టైప్ ను బట్టి సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే మీ స్కిన్ ప్రాబ్లం ఏముంది దాన్ని బట్టి ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అలా కాకుండా నా ఫ్రెండ్ యూజ్ చేసింది, మా రిలేటివ్ యూజ్ చేసింది, తనకు చాలా రిజల్ట్ వచ్చింది, నేను కూడా అవే యూజ్ చేస్తాను అని అన్నారు అనుకోండి. సో ఇప్పుడు చూస్తే బెంగళూరులో క్లైమేట్ ఒకలాగా ఉంటుంది, మామూలుగా మన ఆంధ్రాలో ఒకలాగా ఉంటుంది, తెలంగాణ క్లైమేట్ ఒకలాగా ఉంటుంది, కరెక్టే కదా? ఒక్కొక్క సిటీలో ఒక్కొక్కలాగా క్లైమేట్ ఉంటుంది. సో క్లైమేట్ ను బట్టి మనం ఎప్పుడైనా సరే ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకు? మన స్కిన్ హెల్తీగా పెట్టుకోవాలి, మన స్కిన్ ఆరోగ్యంగా పెట్టుకోవాలి, మెయింటైన్ చేయాలంటే కంపల్సరీ మనము స్కిన్ వెదర్ ను బట్టి మనం ప్రోడక్ట్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ లో క్రూషియల్ స్టెప్ అంటే మన స్కిన్ ని హెల్తీగా పెట్టుకోవడానికి ఫస్ట్ మీరందరూ లేడీస్ కానీ జెంట్స్ కానీ ప్రతి ఒక్కరికి అందంగా ఉండాలని కోరుకుంటారు. ప్రతి ఒక్కరికి కూడా బ్యూటీ అవసరమే, కరెక్టే కదా? సో సన్ స్క్రీన్ అనేది మస్ట్ అండ్ షుడ్. సన్ స్క్రీన్ యూజ్ చేస్తేనే మీరు సన్ ఎక్స్పోజ్ అవ్వకుండా మీ స్కిన్ ని కాపాడగలిగితే అప్పుడు మీ స్కిన్ చాలా హెల్తీగా, ఎటువంటి స్కిన్ సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు అనమాట, ఓకే? సో ప్రతి ఒక్కరు కూడా చాలా మంది ఏంటంటే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, ఫేస్ మీద ఏంటంటే సోప్ వాడుతుంటారు. మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ అందరికి ఒకటే చెప్తాను, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మన ఫేస్ 12 years దాటిందంటే కంపల్సరీ మీరు ఫేస్ వాష్ తో స్టార్ట్ చేయాలి. ఫేస్ వాష్ కి సోప్ కి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మన ఫేస్ మీద, మన బాడీ మీద స్కిన్ ఒకలాగే ఉంటుందా? డిఫరెంట్ గా ఉంటుందా? చెప్పండి. బాడీ మీద, స్కిన్ మీద, మన ఫేస్ స్కిన్ రెండు ఒకలాగా ఉంటుందా? డిఫరెంట్ గా ఉంటుందా? మన ఫేస్ చాలా సెన్సిటివ్, కరెక్టా కాదా? మన బాడీ స్కిన్ అనేది కొంచెం రఫ్ గా ఉంటుంది. సో మన బాడీకి మనం సోప్ యూజ్ చేయొచ్చు, కానీ మన డిఫరెంట్ గా ఉంటుంది, కరెక్టా? సో అలాగే మై డియర్ ఫ్రెండ్స్, నేను ఏమంటున్నానంటే బాడీకి ఫేస్ కి రెండు ఒకటే యూజ్ చేయకూడదు. మన ఫేస్ అనేది చాలా సెన్సిటివ్. ఇప్పుడు చూడండి,
10 ఇయర్స్ ఉన్నప్పుడు మీ స్కిన్ ఎలా ఉండను, 15 ఇయర్స్ ఉన్నప్పుడు మీ స్కిన్ ఎలా ఉండను, 20 ఇయర్స్ ఉన్నప్పుడు మీ స్కిన్ ఎలా, 30 ఇయర్స్, 40 ఇయర్స్ ఏజ్ పెరిగే కొద్దీ మీ స్కిన్ ఏజ్ కూడా పెరుగుతూ పోతుంటుంది. సో ఈ స్కిన్ ఏజ్ పెరిగేటప్పుడు ఏమవుతుందంటే మన స్కిన్ లో చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే మీ స్కిన్ ని హెల్తీగా మీరు కాపాడుకోవాలంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే హార్ష్ సోప్. కొన్ని సోప్స్ ఉంటాయి, ఫేస్ కి కూడా వాడే సోప్స్ ఉంటాయి, అలాంటివి వాడచ్చు. కానీ ఏ సోప్ అంటే ఆ సోప్ కూడా ఫేస్ కి వరకు పెట్టకూడదు. ఫేస్ కి ఫేస్ వాష్ కావాలంటే మీరు నియరెస్ట్ డిఎల్సిపి విజిట్ చేయండి, ఒక ఫేస్ వాష్ తీసుకోండి, ఒక రోజు ఫేస్ వాష్ తో వాష్ చేసుకోండి, ఒక రోజు సోప్ తో వాష్ చేసుకోండి. ఆ డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది. ఓకే, సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హార్ష్ గా ఉన్న సోప్స్ యూజ్ చేస్తే అందులో ఉన్న ఆ సాలిడ్ ఉంటుంది కదా, ఆ ప్రోడక్ట్ అనేది ఇంగ్రీడియంట్ అనేది మన స్కిన్ ని డ్యామేజ్ చేయడానికి ఓవర్ ట్రై చేస్తుంది అనమాట స్కిన్ ని. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ ఫేస్ వాష్ 12 ఇయర్స్ దాటిందంటే కంపల్సరీ స్టార్టింగ్ ఫేస్ వాష్ తో స్టార్ట్ చేయాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత మాయిశ్చరైజర్. మీ స్కిన్ ని బాగా స్మూత్ గా పెట్టుకోవాలి, హెల్తీగా పెట్టుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా లేడీస్ కానీ జెంట్స్ కానీ మాయిశ్చరైజర్ యూజ్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే మన వెస్టీజ్ లో మీరందరూ సో లక్కీ, బికాస్ ప్రతి ఒక్కరికి కూడా యూనిసెక్స్ ప్రొడక్ట్స్ మనవన్నీ కూడా. అంటే లేడీస్ యూజ్ చేసుకోవచ్చు, జెంట్స్ యూజ్ చేసుకోవచ్చు. ఒక ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉన్నారు, బ్రదర్ అండ్ సిస్టర్స్ ఉన్నారు, మదర్ ఫాదర్ ఉన్నారు. సో వాళ్ళ కోసం సపరేట్ గా మళ్ళీ వేరే ప్రొడక్ట్స్ కొన్న అవసరం లేదు. ఒక ఫ్యామిలీకి ప్రొడక్ట్స్ అన్ని కూడా మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ యూజ్ చేసుకోవచ్చు. మన ప్రొడక్ట్స్ మీకు ఆ విధంగా కూడా సేవింగ్ అవుతుంది. ఓకే, సో ఫేస్ ఎప్పుడైనా సరే ఫేస్ వాష్ చేసిన తర్వాత ఫిల్టర్ వాటర్ తో మాత్రమే వాష్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనము తాగే వాటర్ కానీ మన ఫేస్ వరకు, మన కొన్ని ఏరియాస్ లో ఏంటి సాల్ట్ వాటర్ ఉంటుంది, సాల్ట్ వాటర్ తో ఫేస్ అనేది వాష్ చేస్తే ఫేస్ డ్యామేజ్ అవుతుంది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా రఫ్ గా హ్యాండిల్ చేయకుండా స్కిన్ అనేది చాలా స్మూత్, కాబట్టి ఇలా స్కిన్ కేర్ బేసిక్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? సో నెక్స్ట్ స్కిన్ కేర్ రొటీన్. మన స్కిన్ ని హెల్తీగా కాపాడుకోవాలి, మన స్కిన్ ని బాగా ఆరోగ్యంగా గ్లోగా పెట్టుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బేసిక్ రెజ్యూమే ఉంటుంది. అదేంటి అంటే డైలీ రొటీన్, సిటిఎం అంటారు, క్లెన్జింగ్, టోనర్, మాయిశ్చరైజర్. సో మీ ఫేస్ ని క్లెన్జింగ్ చేసుకోవాలి. క్లెన్జింగ్ అంటే ఏంటి? ఫేస్ వాష్. ఫేస్ మీద ఉన్న తుమ్ము ధూళిని బయటికి పంపించడానికి మనకు ఫేస్ వాష్ అనేది హెల్ప్ అవుతుంది. టోనింగ్ చేసుకోవాలి. టోనింగ్ అంటే ఏంటంటే మీరు ఎప్పుడైతే ఫేస్ మీద మసాజ్ చేసి, ఎప్పుడైనా ఫేస్ ఎప్పుడు కూడా మసాజ్ చేసేది డౌన్ వర్స్ నుంచి అప్పటికి మసాజ్ చేయాలి. సో మసాజ్ చేసి వాష్ చేస్తున్నప్పుడు పోర్ట్స్ ఉంటాయి, మన ఫేస్ మీద చిన్న చిన్న పోర్ట్స్ ఉంటాయి, అవన్నీ ఓపెన్ అయిపోతాయి. ఓపెన్ అయ్యి దుమ్ము అనేది బయటకు వెళ్ళిపోతుంది. సో అప్పుడు మన స్కిన్ రిఫ్రెష్ అవుతుంది. ఆ టోనింగ్ అంటే ఏంటంటే ఎప్పుడైతే మీరు పోర్ట్స్ ఓపెన్ అయినవి అలాగే వదిలేసారనుకోండి, మనం అలాగే దుమ్ము ధూళిలో మళ్ళీ బయటకు వెళ్ళామనుకోండి, ఆ దుమ్ము ధూళి పడి పోర్ట్స్ ఓపెన్ ఉంటే మళ్ళీ మీకు ఓపెన్ పోర్స్ ప్రాబ్లమ్స్, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో కాబట్టి కంపల్సరీ ఏంటంటే ఫేస్ వాష్ చేసిన తర్వాత టోనర్ యూజ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఒకవేళ మీకు స్కిన్ లో ప్రాబ్లమ్స్ ఉంటే ట్రీట్మెంట్ ప్రోడక్ట్ యూజ్ చేసుకోవచ్చు. స్కిన్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, నా స్కిన్ మెయింటైన్ చేసుకోవడానికి మాత్రమే నాకు కావాలి అంటే క్లెన్జింగ్, టోనర్, మాయిశ్చరైజర్. సో ఈ విధంగా ఏంటంటే ఈ త్రీ స్టెప్స్ డైలీ 2 times, మార్నింగ్, నైట్. ఒకవేళ మీకు ఆఫ్టర్నూన్ టైంలో బయటకు వెళ్ళాలి, ఏదైనా ఫంక్షన్ ఉంది, స్పెషల్ గా కనిపించాలనుకుంటే డైలీ 2 times, మాక్సిమం 3 times మాత్రమే మీరు ఫేస్ వాష్ అనేది యూజ్ చేసుకోవాలి, రైట్? నెక్స్ట్ ఎక్స్ఫోలియేషన్. సో మన స్కిన్ లాగే మనం ఎలా టైర్డ్ అయిపోతామో మన స్కిన్ కూడా టైర్డ్ అయిపోతూ ఉంటుంది. అప్పుడప్పుడు దానికి బూస్టప్ చేయాలి, కొంచెం ఎక్సర్సైజ్ ఇవ్వాలి, కరెక్టా? సో ఎక్స్ఫోలియేషన్ అంటే ఏం లేదు, మన చర్మంలో ఉన్న డెడ్ స్కిన్ సెల్స్, ఏవైతే చచ్చుబడిన సెల్స్ ని బయటకు తీయడం కోసమే మనం ఎక్స్ఫోలియేషన్ యూజ్ చేస్తాం. ఎక్స్ఫోలియేషన్ అంటే స్క్రబ్ కానీ మాస్క్ కానీ మన దగ్గర ఉన్నాయి కదా, ఆ ప్రోడక్ట్ అన్నమాట. వారానికి 2 సార్లు కానీ, వారానికి ఒకసారి కానీ, 2 weeks ఒకసారి కానీ మీ స్కిన్ ప్రాబ్లమ్ ని బట్టి స్కిన్ కి అప్పుడప్పుడు ఎక్సర్సైజ్ ఇస్తూ ఉండాలి, దాని అంటే స్క్రబ్ చేస్తూ ఉండాలి, మాస్క్ యూజ్ చేస్తూ ఉండాలి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే బూస్టప్ అయ్యి స్కిన్ సెల్స్ అనేది మీకు స్కిన్ అనేది గ్లోగా ఉంచడానికి, హెల్తీగా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ప్రెసెంట్ ఉన్న పొల్యూషన్ చాలా చాలా ఎక్కువ, దీనివల్ల మన స్కిన్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకపోయినా ఇంట్లో ల్యాప్టాప్ దగ్గర కూర్చుంటాము, టీవీ దగ్గర కూర్చుంటాము, లైట్ కింద కూర్చుంటాము, రేడియేషన్ అనేది పడుతూ ఉంటుంది, దానివల్ల మన స్కిన్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో మన స్కిన్ ని డ్యామేజ్ అవ్వకుండా హెల్తీగా పెట్టుకోవాలి, బ్యూటిఫుల్ గా పెట్టుకోవాలంటే స్కిన్ కేర్ రొటీన్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనము మన దగ్గర వెస్టీజ్ లో, అష్యూర్ లో ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి వాటి గురించి చూద్దాం, రైట్? సో స్కిన్ కేర్ ట్రైనింగ్. స్కిన్ కేర్ లో ఫస్ట్ మనం అష్యూర్ గురించి మాట్లాడుతున్నాం కదా.
అష్యూర్ లో ఫస్ట్ ప్రోడక్ట్ ఏమొస్తుంది, క్లారిఫైయింగ్ ఫేస్ వాష్. సో ఇక్కడ ఏంటంటే మీరు అందరూ కూడా నోట్బుక్ తీసుకొని నోట్ చేసుకోండి, సో దట్ మర్చిపోకుండా ఉంటారు. మన దగ్గర చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఎవరికి ఏ ప్రోడక్ట్ ఇవ్వాలో వాళ్ళకి ఆ ప్రోడక్ట్ ఇవ్వాలి, ఎవరికి ఏ ఏజ్ వాళ్ళకి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అన్ని కూడా మీరు చూడాల్సింది వాళ్ళ ఏజ్, వాళ్ళ స్కిన్ టైప్, రైట్? ఆ తర్వాత ఏ ప్రోడక్ట్స్ ఎప్పుడు ఇవ్వాలి, ఎలా యూజ్ చేయాలి, చాలా చాలా ఇంపార్టెంట్. చాలా పేషెన్సీగా కస్టమర్ దగ్గర మాట్లాడుతున్నప్పుడు చాలా ఓపిక్ గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి, అప్పుడే మీరు కస్టమర్ దగ్గర సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనము అష్యూర్ లో పర్సనల్ కేర్ లో ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయో చూద్దాం. క్లారిఫైయింగ్ ఫేస్ వాష్. క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ అంటే ఏంటి, ఇందులో నీమ్, క్యారెట్, ఎక్స్ బీట్స్ ఉంటాయి అనమాట. ఇవేం చేస్తుంది, ఫేస్ వాష్ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చర్మంలో ఉన్న దుమ్ము ధూళిని బయటికి పంపించి మన స్కిన్ ని రీఫ్రెష్ చేయడానికి. 12 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి మీరు అష్యూర్ ప్రోడక్ట్స్ సజెస్ట్ చేయొచ్చు. అష్యూర్ క్లారిఫై ఫేస్ వాష్ అనేది స్పెషల్లీ ఫర్ ఆల్ స్కిన్ టైప్ సజెస్ట్ చేయొచ్చు, బట్ ఆయిలీ స్కిన్ కి మస్ట్ అండ్ షుడ్ గా ఇవ్వాలి. ఆయిలీ స్కిన్ కి, పింపుల్ స్కిన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా మీరు ఇది, ఎందుకంటే ఇందులో నీమ్ సీడ్ ఆయిల్ ఉంటుంది. నీమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఔషధ గుణంగా పనిచేస్తుంది. కాబట్టి ఏదైతే ఆ ఆయిల్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుంటుంది ఆయిలీ స్కిన్ వాళ్ళకి, సో ఆ ఎక్స్ట్రా సిబమ్ ని బయటికి తీసేసి, డస్ట్ ని బయటికి తీసి ఫేస్ ని ఫ్రెష్ గా చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, డైలీ 2 times క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ సజెస్ట్ చేయాలి. మార్నింగ్, నైట్ 2 times. ఆయిలీ స్కిన్ కి, పింపుల్ స్కిన్ వాళ్ళకి మీరు క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ ఇవ్వచ్చు. ఓకే, సో ఫేస్ వాష్ చేసిన తర్వాత కంపల్సరీ టోనింగ్ చేయాలి. మన దగ్గర ఏంటంటే మీ అందరూ సో లక్కీ, క్లెన్జింగ్ టోనర్ 2 మిక్స్ అయ్యి మన దగ్గర ప్రోడక్ట్ ఉంది. సో ప్యూరిఫైయింగ్ క్లెన్జింగ్ టోనర్. సో ఇందులో ఏంటంటే టీ సీడ్ ఆయిల్, రోజ్ వాటర్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి. ఇదేంటంటే క్రీమీ క్లెన్జర్ అన్నమాట. మామూలుగా కొన్ని వాటరీ బేస్డ్ క్లెన్జింగ్ టోనర్స్ ఉంటాయి, కానీ మనది ఏంటంటే క్రీమీ క్లెన్జింగ్ టోనర్. సో ఇందులో ఈ ఇంగ్రీడియంట్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మన స్కిన్ ని ఫేస్ వాష్ లాగా హెల్ప్ చేస్తుంది, అలాగే టోనింగ్ లాగా హెల్ప్ చేస్తుంది. సో మన స్కిన్ టెక్స్చర్ ని, మన స్కిన్ లో ఉన్న గ్లో ని పెంచడానికి, అలాగే మన పోర్స్ ని, మన స్కిన్ మీద ఉన్న పోర్స్ ని క్లోజ్ చేయడానికి కూడా క్లెన్జింగ్ టోనర్ అనేది హెల్ప్ చేస్తుంది. జనరల్ గా మనము నార్మల్ స్కిన్ కి, డ్రై స్కిన్ కి క్లెన్జింగ్ టోనర్ అనేది సజెస్ట్ చేస్తాం. ఆయిలీ స్కిన్ కి, పింపుల్ స్కిన్ కి మీరు క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ సజెస్ట్ చేయండి. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, మరి ఆయిలీ స్కిన్ కి ఫేస్ వాష్ ఇచ్చారు మ్యామ్, టోనర్ ఇవ్వట్లేదు కదా అని. సో మీరు ఏం చేస్తారంటే, ఆయిలీ స్కిన్ కి, పింపుల్ స్కిన్ వాళ్ళకి ఫేస్ వాష్ ఇస్తున్నప్పుడు మీరు ఏంటంటే కూల్ వాటర్ ఉంటది కదా, కూల్ వాటర్ తీసుకొని ఇలా స్పీడ్ గా ట్యాప్ చేసుకోవచ్చు. ఓకే, అంటే టోనర్ అవసరం లేదు వాళ్ళకి. కావాలనుకుంటే మీరు ఇవ్వచ్చు క్లెన్జింగ్ టోనర్, లేదు అనుకుంటే ఫేస్ వాష్ చేసుకుని బయటకు వచ్చి ఫేస్ తుడిచేసుకున్న తర్వాత కూల్ వాటర్ ఉంటుంది కదా, కూల్ వాటర్ తీసుకొని ఇలా ఫేస్ కి స్పీడ్ గా ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసేస్తే ఏమవుతుందంటే ఆ ఫోర్స్ గా వాటర్ పడడం వల్ల ఆ పోర్స్ అనేటి క్లోజ్ అయిపోతాయి అనమాట, రైట్? సో కాబట్టి ఫేస్ వాష్ సజెస్ట్ చేసిన వాళ్ళకి మీరు ఇలా కూడా చెప్పచ్చు. అంటే స్కిన్ అంతా బాగా జిడ్డుగా ఉంది, పోర్స్ ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళందరూ కూడా ఇలా న్యాచురల్ రెమెడీని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, సో ఇలా క్లెన్జింగ్ టోనర్ ని మనము డ్రై స్కిన్ కి, నార్మల్ స్కిన్ కి ఇవ్వచ్చు, ఆల్ స్కిన్ టైప్స్ కూడా ఇవ్వచ్చు. బట్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి క్లారిఫై ఫేస్ వాష్ ఇస్తే చాలా రిజల్ట్ ఉంటుంది. సో 12 years పైబడిన ప్రతి ఒక్కరికి కూడా మనము ఈ 2 products సజెస్ట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ మన దగ్గర ఉన్న నెక్స్ట్ ప్రోడక్ట్ అండ్ బ్యూటిఫుల్ ప్రోడక్ట్. ప్రతి ఒక్కరికి కూడా స్కిన్ ని గ్లోగా పెట్టుకోవాలి, స్కిన్ ని అందంగా పెట్టుకోవాలి. అలాగే చాలా మందికి ఏంటి అని అంటే స్కిన్ మీద మంగు మచ్చలు వస్తూ ఉంటాయి, కరెక్టా? సో అటువంటి వాళ్ళందరికీ కూడా మనము అష్యూర్ విటమిన్ సి ఫేషియల్ ఫోమ్ అనేది సజెస్ట్ చేస్తాం అనమాట. సో ఈ ఫేషియల్ ఫోమ్ ఏంటి అని అంటే ఇందులో విటమిన్ సి ఫేషియల్ ఫోమ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, విటమిన్ సి ఉన్న ఏ ప్రోడక్ట్ అయినా సరే స్కిన్ కి చాలా చాలా మంచిది. ఇది ఒక మొత్తం అంటే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కే ఒక కింగ్ ఆఫ్ ది ప్రోడక్ట్ ఏంటి అంటే విటమిన్ సి అని చెప్పాలి. సో విటమిన్ సి ఉన్న ప్రోడక్ట్ ప్రతిదీ కూడా చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. సో ఇదేం చేస్తుందంటే ఇది ఫేషియల్ ఫోమ్ అంటే ఏంటంటే నురుగు రూపంలో ఉన్న ఒక ఫేస్ వాష్. ఆల్రెడీ మనం క్లారిఫై ఫేస్ వాష్ చూసుకున్నాం, అది క్రీమీ ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఇస్తాము. క్లెన్జింగ్ టోనర్ అనేది ఆల్ స్కిన్ టైప్స్ కి ఇస్తాము. విటమిన్ సి ఫేషియల్ ఫోమ్ ఏంటి అని అంటే స్పెషల్లీ ఫర్ పోర్స్, ఎక్కువగా ఓపెన్ పోర్స్ ప్రాబ్లం ఉన్నా సరే, లేదు అంటే స్కిన్ ని బాగా గ్లోగా పెట్టుకోవాలి, బాగా బ్రైట్నింగ్ గా పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా
ఎక్సెప్ట్ పింపుల్ స్కిన్. విటమిన్ సి అనేది పింపుల్స్ వాళ్ళకి కొందరికి సెట్ అవుతుంది, కొందరికి సెట్ అవ్వదు. కాబట్టి మీరు ప్రోడక్ట్ కస్టమర్ని అడిగి కస్టమర్ని బట్టి ప్రోడక్ట్ సజెస్ట్ చేయాలి. 15 ఇయర్స్ పైబడిన ప్రతి ఒక్కరు కూడా విటమిన్ సి ఫేషియల్ ఫోమ్ ని యూజ్ చేయొచ్చు. సో ఇది ఏం చేస్తుందంటే ఫేస్ కి నరిష్మెంట్ ఇస్తుంది, అలాగే మీ స్కిన్ ని బాగా స్మూత్ గా యంగ్ గా కనిపించడానికి హెల్ప్ చేస్తుంది, రైట్? సో ఇది ఒక ఫేస్ వాష్ అన్నమాట. ఫేషియల్ ఫోమ్ అనేది నురుగు రూపంలో ఉన్న ఒక ఫేస్ వాష్. ఇందులో ఏంటి అని అంటే విటమిన్ సి ఉంటుంది, కకాడు ప్లమ్ అనేది ఆస్ట్రేలియాలో చాలా ఫేమస్ ఫ్రూట్ అన్నమాట. డ్రై ఫ్రూట్స్ లాంటివి, మన దగ్గర డ్రై ఫ్రూట్స్ ఎలాగో అక్కడ కకాడు ప్లమ్ అన్నమాట. ఈ డ్రై ఫ్రూట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. స్కిన్ టెక్స్చర్ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే విటమిన్ సి ఏ ప్రోడక్ట్ ఉన్నా సరే మంగు మచ్చలు తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. సో స్కిన్ మీద మంటగా ఉన్న స్కిన్ ఈవెన్ గా, అంటే ఇప్పుడు కొందరు చూడండి ఫోర్ హెడ్ అంతా డల్ గా ఉంటది, చీక్స్ అంతా షైనింగ్ గా ఉంటది. సో అటువంటి వాళ్ళందరికీ కూడా స్కిన్ ని ఈవెన్ గా చేయడానికి, ఒకే స్కిన్ లోకి తేవడానికి స్కిన్ టోన్ ని ఫేషియల్ ఫోమ్ అనేది హెల్ప్ చేస్తుంది, విటమిన్ సి స్పెషల్లీ. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, విటమిన్ సి ఫేషియల్ ఫోమ్ మీరు డైలీ 2 times వాష్ చేసుకోవడానికి 15 ఇయర్స్ పైబడిన ప్రతి ఒక్కరికి, నో ఏజ్ లిమిట్, ప్రతి ఒక్కరికి కూడా మీరు సజెస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ అలాగే విటమిన్ సి జెల్ క్రీమ్. సో ఫేస్ వాష్ సజెస్ట్ చేసినాక కంపల్సరీ మనం ఏం చేయాలి? ఫేషియల్ ఫోమ్ సజెస్ట్ చేస్తే ఫేస్ వాష్ లాంటిది, ఫేస్ వాష్ చేస్తే ఏమవుతుంది? పోర్స్ ఓపెన్ అయిపోతాయి. కంపల్సరీ ఏమి ఇవ్వాలి? క్లెన్సింగ్ టోనర్. గుర్తుపెట్టుకోండి, ఇట్స్ లైక్ ఏ మదర్ అండ్ ఫాదర్, వైఫ్ అండ్ హస్బెండ్. ఒక ఫ్యామిలీలో కంప్లీట్ ఫ్యామిలీ, హ్యాపీ ఫ్యామిలీ ఉండాలంటే ఇద్దరు ఉండాలి, అప్పుడే హ్యాపీగా ఉంటది కదా, ఫ్యామిలీ చూడడానికి కూడా చక్కగా ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్స్, వైఫ్ లేకుండా హస్బెండ్ ఉంటే బాగుండదు, హస్బెండ్ ఉండి వైఫ్ లేకపోతే బాగుండదు, కరెక్టా? బ్రదర్ అండ్ సిస్టర్స్, ఇంట్లో ఇద్దరు ఉంటే బాగుంటుంది. అలాగే ఎప్పుడైనా సరే కాంబినేషన్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఎవరికి సజెస్ట్ చేసినా సరే ఫేస్ వాష్ తో పాటు క్లెన్సింగ్ టోనర్ ఇవ్వడం అలవాటు చేసుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అలా చేయడం వల్ల ఫ్యూచర్ లో వాళ్ళకి ఓపెన్ పోర్స్ ప్రాబ్లం రాదు. మీరైనా సరే కావాలంటే ట్రై చేసి చూడండి, తెలిసిపోతుంది. మనము ఒక్కసారి రోజులు గడిచిపోయాయి అనుకోండి, వాటిని వెనక్కి తీసుకొని రాలేం, కరెక్టా కాదా? ఉన్న రోజుల్ని మనము హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ లైఫ్ ని కొనసాగించాలి. సో కాబట్టి మీ స్కిన్ ని బాగా హెల్తీగా పెట్టుకోవాలి అనుకుంటే, ఎటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ ఫ్యూచర్ లో రాకుండా ఉండాలంటే ప్రాసెస్ ఫాలో అవుతే అప్పుడు మీరు రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. సో ఫేషియల్ ఫోమ్ సజెస్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా క్లెన్జింగ్ టోనర్ కంపల్సరీ ఇవ్వాలి. నెక్స్ట్ దాని తర్వాత మాయిశ్చరైజర్ కావాలి కదా. రెగ్యులర్ గా నాకు స్కిన్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, నేను జస్ట్ ఓన్లీ స్కిన్ మెయింటైన్ చేసుకోవడానికి నాకు ప్రోడక్ట్స్ కావాలి అంటే మీరు విటమిన్ సి ఫేషియల్ ఫోమ్, క్లెన్జింగ్ టోనర్, విటమిన్ సి జెల్ క్రీమ్ కూడా సజెస్ట్ చేయొచ్చు. ఇలా 3 products, క్లెన్జింగ్ టోనర్, మాయిశ్చరైజర్ అన్నమాట. సో విటమిన్ సి జెల్ క్రీమ్ అనేది ఇట్స్ లైక్ మాయిశ్చరైజర్, మన స్కిన్ ని హైడ్రేషన్ ఇవ్వడానికి, స్కిన్ ని గ్లోగా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చాలా మంది ప్రోడక్ట్స్ ఏంటంటే మేడం చాలా గ్రీజీగా ఉంది, చాలా జిడ్డుగా ఉంది అంటూ ఉంటారు. ఎప్పుడైనా సరే మన స్కిన్ లో 3 లేయర్స్ ఉంటాయి. మన స్కిన్ లేయర్స్ లోకి ప్రోడక్ట్ వెళ్ళాలి అంటే జెల్ టైప్ ప్రోడక్ట్స్ ఏ పనిచేస్తాయి. క్రీమీ బేస్డ్ ఓన్లీ ఇన్స్టెంట్ గా మాత్రమే మీకు గ్లో కనిపిస్తుంది, జిడ్డుగా ఉండదు, గ్లోగా ఉంటుంది. కానీ జెల్ టైప్ ప్రోడక్ట్స్ ఏంటి అంటే పోర్స్ లోకి ఇంకిపోయి ఆ చచ్చిపోయిన సెల్స్ ని మొత్తం బయటికి తీసి మన స్కిన్ ని హెల్తీగా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. ఐఎమ్ షూర్ ప్రతి ఒక్కరికి కూడా పర్మనెంట్ బ్యూటీ అంటే ఇష్టం, కరెక్టా కాదా? సో టెంపరీ బ్యూటీ అనేది ఎవరికి ఇష్టం ఉండదు. ఇన్స్టెంట్ గా ఈ రోజు నా స్కిన్ బాగుంటే చాలు, రేపు ఏమైనా అవ్వని అని అనుకుంటారా? అనుకోరు కదా. ప్రతి ఒక్కరు అనుకుంటారు నా స్కిన్ పర్మనెంట్ గా హెల్తీగా అందంగా కనిపించాలి అని. సో మీ స్కిన్ పర్మనెంట్ గా అందంగా హెల్తీగా కనిపించాలి అంటే ప్రతి ఒక్కరు కూడా బేసిక్స్ మెయింటైన్ చేయాలి. ఎప్పుడైతే బేసిక్స్ మెయింటైన్ చేస్తో అది మీకు ఒక హ్యాబిట్ అయిపోతుంది. సో ఇప్పుడు చూస్తే సెలబ్రిటీస్ ఏంటంటే వాళ్ళు మనలాగే హ్యూమన్ బీయింగ్స్ కదా, వాళ్ళేం స్పెషల్ గా వచ్చారా? లేదు కదా. సో ఎందుకంటే వాళ్ళు అంత అందంగా కనిపిస్తారంటే వాళ్ళు మెయింటైన్ చేస్తారు. మెయింటైన్ చేయడం వల్లనే వాళ్ళ స్కిన్ అనేది ఓకే. సో 1 minute. సో నా వాయిస్ వినిపిస్తుంది కదా? వాయిస్ వినిపించట్లేదని మెసేజ్ పెట్టారు. క్లియర్ మేడం, వినిపిస్తుంది. ఓకే. సో ఇలా ఏంటి అని అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఎవరికైతే ఇప్పుడు ఓన్లీ నాకు జస్ట్ ఫేస్ వాష్, ఒక మాయిశ్చరైజర్ కావాలి అనుకుంటే వాళ్ళందరికీ కూడా మీరు ఫేషియల్ ఫోమ్, క్లెన్జింగ్ టోనర్, జెల్ క్రీమ్ ఇలా 3 products కూడా సజెస్ట్ చేయొచ్చు. 15 years పైబడిన ప్రతి ఒక్కరికి కూడా మీరు ఈ ప్రోడక్ట్స్ సజెస్ట్ చేయొచ్చు. నో ఏజ్ లిమిట్, ఎటువంటి ఏజ్ వాళ్ళకైనా
ఒకవేళ ప్రాబ్లం ఉంటే మనం ట్రీట్మెంట్ ప్రోడక్ట్ యాడ్ చేయాలి. ప్రాబ్లం లేకపోతే ఈ 3 ప్రొడక్ట్స్ చాలు. ప్రోడక్ట్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, అప్లై చేసి బాగా మసాజ్ చేయాలి. ఎక్కువ క్వాంటిటీ తీసుకోకూడదు, లిటిల్ బిట్ క్వాంటిటీ తీసుకోవాలి. తీసుకొని ఇట్లా ఫేస్ మీద డాట్స్ అప్లై చేసి డౌన్వర్డ్స్ నుంచి అప్పటికి మసాజ్ చేయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డౌన్వర్డ్స్ నుంచి అప్పటికి మసాజ్ చేస్తూ ఉంటే స్కిన్ అనేది సాగింగ్ అవ్వకుండా స్కిన్ టైట్ అవుతుంది అనమాట. సో స్కిన్ టైట్ గా ఉండాలి, మీరు యూత్ఫుల్ గా కనిపించాలి. ఇప్పుడు చూడండి, మీ ఏజ్ ని వెనక్కి తీసుకోగలుగుతాం. సపోజ్ ఈ రోజు 2022, మీ ఏజ్ 30 years అనుకోండి. సో 30 years, ఒక 1 year తర్వాత 29 లోకి వెళ్ళిపోతారా? వెళ్ళలేరు, కరెక్టా? మన ఏజ్, మన ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ అయితే మనం మార్చలేము, కానీ మన స్కిన్ ఏజ్ ని మార్చచ్చు. అంత పవర్ ఓన్లీ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కే ఉంది. ఎందుకంటే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వల్ల ఒక 5 years వెనక్కి వెళ్ళిపోవచ్చు మీ స్కిన్, కరెక్టే కదా? బికాస్ మన ఏజ్ ఎలా పెరుగుతుంటుందో మన స్కిన్ కి కూడా ఒక ఏజ్ ఉంటుంది. ఆ ఏజ్ ని తగ్గించడానికి పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్. మీరు చాలా యంగ్ గా కనిపించాలి, మీ స్కిన్ హెల్తీగా ఉండాలి, అలాగే బ్యూటిఫుల్ గా కనిపించాలి అంటే మనము బ్యూటీ ప్రొడక్ట్స్ అనేటి మెయింటైన్ చేస్తూ ఉండాలి, రైట్? సో మై డియర్ ఫ్రెండ్స్, ఇలా మనకు ఈ 3 ప్రొడక్ట్స్ గుర్తుపెట్టుకోండి. ఓపెన్ పోర్స్ ప్రాబ్లం ఉంది అనుకుంటే మీరు కంపల్సరీ, ఒకవేళ విటమిన్ సి ఫేషియల్ ఫోమ్ యూజ్ చేసేయాలనుకుంటే విటమిన్ సి ఫేషియల్ ఫోమ్, అలాగే క్లెన్జింగ్ టోనర్, ఈ 2 ప్రొడక్ట్స్ డైలీ 2 times యూజ్ చేసి మన ఫ్రిడ్జ్ వాటర్ తీసుకొని ఇలా ఫేస్ మీద ట్యాప్ చేసేసుకొని ఇలా రబ్ చేసుకోవాలి, జస్ట్ ట్యాప్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల కూడా మీకు అలా ఒక 2-3 months చేస్తూ ఉంటే ఓపెన్ పోర్స్ ప్రాబ్లం తగ్గిపోతుంది, రైట్? ఇలా డైలీ 2 times, మార్నింగ్ నైట్ ప్రోడక్ట్ అనేది యూజ్ చేయాలి. నెక్స్ట్, ఇందులో కూడా సేమ్ ఇంగ్రీడియంట్స్, కకాడు ప్లమ్ ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, ప్రోమోగ్రానేట్ కూడా ఉంటుంది. ప్రోమోగ్రానేట్ ఏం చేస్తుంది? స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా, స్కిన్ ఏజింగ్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ అనేవి చాలా పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్. సో కాబట్టి లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైనా సరే యూజ్ చేయొచ్చు మన విటమిన్ సి జెల్ క్రీమ్. ఓకే, సో ఇక్కడ చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. జస్ట్ ఎవరికి ఏది అవసరమో ఆ ప్రోడక్ట్ సజెస్ట్ చేయాలి. అన్ని ప్రోడక్ట్స్ గురించి నేర్చుకోవాలి, ఎవరికి ఏది అవసరమో అదే ఇస్తే గన రిజల్ట్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్, కంప్లీట్ ఫెయిర్నెస్ క్రీమ్. కంప్లీట్ ఫెయిర్నెస్ క్రీమ్ అనగానే చాలా మంది నేను ఫెయిర్ గా కనిపించాలి అనేసి బాగా టెంప్ట్ అయిపోతూ ఉంటారు. అనేసి ఏజ్ కాదు, ఒకటి గుర్తు పెట్టుకోండి, ఫెయిర్నెస్ క్రీమ్ అనేది, కంప్లీట్ ఫెయిర్నెస్ క్రీమ్ ఓన్లీ 12 years నుంచి 20 years లోపల వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది. బికాస్ టీనేజర్స్ కి అప్పుడప్పుడే స్కిన్ అనేది మెచ్యూరిటీ వస్తుంది కాబట్టి కంప్లీట్ ఫెయిర్నెస్ క్రీమ్ ఎప్పుడైనా సరే 12 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల లోపల వాళ్ళకు మాత్రమే సజెస్ట్ చేయాలి. ఎందుకంటే ఇందులో ఉన్న మల్బెరీ, సాక్సిఫ్రే, గ్రేప్, ఈ 3 ఎక్స్ట్రాక్ట్స్ ఏం చేస్తుందంటే స్కిన్ ని బ్రైటర్ గా లుక్ చేయడానికి. చాలా మంది కంప్లైంట్స్, ఈ ప్రోడక్ట్ యూజ్ చేసినాక నా స్కిన్ డార్క్ అయిపోయిందని. గుర్తుపెట్టుకోండి, ఏదైనా ప్రోడక్ట్ మన స్కిన్ లోకి పెనెట్రేట్ అవ్వడానికి మినిమం 14 days టైం తీసుకుంటుంది. ఓకే, సో ఎప్పుడైతే మీరు ఈ ఫెయిర్నెస్ క్రీమ్ అప్లై చేసి బాగా మసాజ్ చేయాలి. మసాజ్ చేసేసి ఏమైతుందంటే ఆ స్కిన్ సెల్స్ లోకి, లోపలికి స్కిన్ సెల్స్ లోకి ప్రోడక్ట్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది కదా. వెళ్ళిపోయినప్పుడు ఆ డెడ్ స్కిన్ సెల్స్, చచ్చిపోయిన సెల్స్ ని బయటికి తీసేస్తుంది. సో ఆ సెల్స్ ని, చచ్చిపోయిన సెల్స్ ని బయటికి తీసేసి కొత్త సెల్స్ ని రీజనరేట్ చేసి మనకు స్కిన్ గ్లో ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. ఈ ప్రాసెస్ జరగడానికి మినిమం 14 days పడుతుంది. చాలా మంది ఏంటి అని అంటే, ఇప్పుడు ఆ డెడ్ స్కిన్ సెల్స్ బయటికి రావడానికి వేరే దారేమన్నా ఉందా? ఫేస్ అంటే ఫేస్ లో నుంచి బయటికి రావాలి కదా, వేరే వెనుకదారి అయితే లేదు కదా. సో కాబట్టి ఆ బయటికి రావడానికి టైం పడుతుంది, 14 days. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరికి ఏ ప్రోడక్ట్ ఇచ్చినా సరే మినిమం 1 month యూజ్ చేయమని చెప్పాలి. ఎవ్రీ 28 days కి మన స్కిన్ అనేది కొత్త స్కిన్ తయారవుతూ ఉంటుంది అనమాట, ఎవ్రీ 28 days. కాబట్టి ప్రోడక్ట్ యూజ్ చేసినాక 2-3 days లో నాకు చేంజ్ కనిపించాలి. మనమేం దేవుళ్ళం కాదు కదా, దేవతలం కాదు కదా, గాడ్స్ అయితే కాదు కదా. సో మన స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ మన స్కిన్ ని హెల్తీగా పెట్టడానికి హెల్ప్ చేస్తుంది. సో కాబట్టి ఎవరికి ఏది అవసరమో ఆ వాళ్ళకి మాత్రమే ప్రోడక్ట్ సజెస్ట్ చేస్తే మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, సో అన్ఈవెన్ స్కిన్ టోన్ ని ఈవెన్ గా చేయడానికి 12 సంవత్సరాల నుంచి 20 years వాళ్ళకి మాత్రమే కంప్లీట్ ఫెయిర్నెస్ క్రీమ్ ని సజెస్ట్ చేయాలి. ఆ తర్వాత మాయిశ్చరైజర్. కొందరు ఏంటంటే జెంట్స్ కానీ లేడీస్ కానీ చాలా మంది ఇష్టపడరు
ఏదైనా క్రీమ్స్ యూజ్ చేయడానికి నాకు జస్ట్ మాయిశ్చరైజర్ చాలు మేడం, నా స్కిన్ బాగా డ్రై అయిపోతుంది అని. డైలీ మాయిశ్చరైజర్ ఏంటి అంటే ఇది 2-in-1 ప్రోడక్ట్. మీరు ఫేస్ కి యూజ్ చేయొచ్చు, బాడీకి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో మ్యాంగో బటర్, సన్ఫ్లవర్, ఆలివ్ ఆయిల్ ఉంటుంది. సో కాబట్టి ఆల్ స్కిన్ టైప్స్ కి హెల్ప్ అవుతుంది. సో ఆఫ్టర్ క్లెన్సింగ్ టోనర్ నాకు జస్ట్ మాయిశ్చరైజర్ చాలు, నాకు ఎటువంటి ప్రోడక్ట్ అవసరం లేదు, నా స్కిన్ బాగా ఓవర్ డ్రై అయిపోతుంది, నా స్కిన్ అంతా పగిలిపోయి ఉంటుంది, నా స్కిన్ అంతా పాలిపోయినట్టు కనిపిస్తుంది అని అనుకుంటారు కదా, అటువంటి వాళ్ళందరూ కూడా ఓన్లీ మాయిశ్చరైజర్ బాడీకి యూజ్ చేసుకోవచ్చు, ఫేస్ కి యూజ్ చేసుకోవచ్చు. ఎంటైర్ ఫ్యామిలీ యూజ్ చేయొచ్చు. 12 ఇయర్స్ పైబడిన ప్రతి ఒక్కరు కూడా. రైట్. సో ఫేస్ వాష్ చేసుకోవాలి. ఫేస్ వాష్ తర్వాత క్లెన్జింగ్ టోనర్ యూజ్ చేయాలి. క్లెన్జింగ్ టోనర్ తర్వాత మాయిశ్చరైజర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. మాయిశ్చరైజర్ అనేది యూజ్ చేస్తే ఇప్పుడు సపోజ్ ఫెయిర్నెస్ క్రీమ్ ఇచ్చారనుకోండి, వాళ్ళకి మాయిశ్చరైజర్ అవసరం లేదు. జెల్ క్రీమ్ ఇస్తే మాయిశ్చరైజర్ అవసరం లేదు. కావాలంటే మీరు సన్ స్క్రీన్ ఇవ్వచ్చు అనమాట. రైట్. సో నెక్స్ట్ వెళ్ళిపోదాం. నైట్ కేర్ జెల్ క్రీమ్. సో మార్నింగ్ టైం కి ప్రొడక్ట్ సజెస్ట్ చేసాం, కానీ నైట్ టైం కి కావాలి కదా. గుర్తుపెట్టుకోండి, మార్నింగ్ 100% ప్రోడక్ట్ పనిచేస్తే నైట్ టైము 200% పనిచేస్తుంది. ఎందుకంటే నైట్ టైం మీరు రిలాక్సేషన్ లోకి వెళ్ళిపోతారు. రిలాక్సేషన్ అయితే అప్పుడు స్కిన్ అనేది బాగా రిపేర్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే స్కిన్ బాగా రిపేర్ అయిపోయి స్కిన్ ని బూస్టప్ చేస్తుంది నైట్ టైం అనమాట. సో కాబట్టి డే ప్రోడక్ట్స్ యూజ్ చేసే వాళ్ళందరూ కూడా కంపల్సరీ నైట్ కేర్ ప్రోడక్ట్స్. కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి, ఇప్పుడు విటమిన్ సి జెల్ క్రీమ్ కానీ, ఫెయిర్నెస్ క్రీమ్ కానీ, మాయిశ్చరైజర్ కానీ, ఇట్లాంటివన్నీ కూడా మార్నింగ్ యూజ్ చేసుకోవచ్చు, నైట్ టైం యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు స్పెషల్లీ నైట్ టైం కి ప్రోడక్ట్స్ కావాలి అనుకుంటే నైట్ కేర్ జెల్ క్రీమ్ కానీ, యాంటీ ఏజింగ్ నైట్ క్రీమ్ కానీ యూజ్ చేసుకోవచ్చు. నైట్ కేర్ జెల్ క్రీమ్ ఏంటి అని అంటే ఆయిలీ స్కిన్ వాళ్ళకి స్పెషల్లీ ఇవ్వచ్చు. స్కిన్ ని బాగా రిలాక్సేషన్ అవ్వాలి, నా స్కిన్ చాలా ఓవర్ హీట్ ఉంది, నా స్కిన్ చాలా స్ట్రెస్ గా ఉంది, నా బాడీ అంతా స్ట్రెస్ గా ఉంది, నాకు రిలాక్సేషన్ కావాలి అనుకుంటే ఈ నైట్ కేర్ జెల్ క్రీమ్ ని యూజ్ చేసుకోవచ్చు. ఇదేంటంటే జెల్ టైప్ లో ఉన్న క్రీము. నైట్ పడుకునే ముందు ఫేస్ వాష్ చేసుకొని క్లెన్జింగ్ టోనర్ చేసేసుకొని ఈ క్రీమ్ ని ఫేస్, నెక్ అప్లై చేసి, గుర్తుపెట్టుకోండి ఫేస్ కి యూజ్ చేసే ప్రతి ప్రోడక్ట్ కూడా నెక్ కూడా యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే నెక్, ఫేస్ రెండు మనవే కదా, రెండు కూడా అందంగా కనిపించాలి అనుకుంటే, రెండు కరెక్ట్ గా కనిపించాలనుకుంటే ఫేస్ కి యూజ్ చేయాలి, నెక్ కూడా సేమ్ ప్రోడక్ట్ యూజ్ చేయాలన్నమాట. రైట్. సో కాబట్టి ఈ ప్రోడక్ట్ నైట్ పడుకునే ముందు అప్లై చేసి ఒక 2-3 మినిట్స్ బాగా మసాజ్ చేసేసి వదిలేసేయాలి. అలా ఓవర్ నైట్ వదిలేసి మార్నింగ్ వాష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఫేస్ మీద ఉన్న స్ట్రెస్ తగ్గిపోతుంది, ఓవర్ హీట్ తగ్గిస్తుంది. సో 15 ఇయర్స్ అబోవ్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనము నైట్ కేర్ జెల్ క్రీమ్ ని సజెస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ యాంటీ ఏజింగ్ నైట్ క్రీమ్. సో ఫేస్ మీద మీకు ముడతలు ఉన్నాయి, వ్రింకిల్స్ ఉన్నాయి, ఫైన్ లైన్స్ ఉన్నాయి. సో గుర్తు పెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, యాంటీ ఏజింగ్ నైట్ క్రీమ్ ఓన్లీ ఫర్ వ్రింకిల్స్. 25 ఇయర్స్ పైబడిన ప్రతి ఒక్కరికి కూడా మనం యాంటీ ఏజింగ్ నైట్ క్రీమ్ సజెస్ట్ చేయొచ్చు. చాలా మంది ఏంటంటే మంగు మచ్చలు, పింపుల్స్ కానీ ఇవన్నీ ఏ వచ్చినా సరే యాంటీ ఏజింగ్ నైట్ క్రీమ్ ఇస్తున్నారు. అది చాలా తప్పు డిసిషన్ అన్నమాట. సో యాంటీ ఏజింగ్ అంటే ఏజింగ్ లో, అందులో పేరులోనే ఉంది, ఏజింగ్ ని తగ్గించడానికి యాంటీ ఏజింగ్ అంటే. కరెక్టే కదా. సో ఇది నైట్ టైం. నైట్ క్రీమ్ అంటే నైట్ టైం మాత్రమే యూజ్ చేయాలి, డే యూజ్ చేయకూడదు. ఇందులో బ్లాక్ బెర్రీ, గ్రేప్ సీడ్, ఆల్గే ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే మన స్కిన్ లో ఏంటంటే 2 ప్రోటీన్స్ ఉంటాయి, కొలాజిన్, ఎలాస్టిన్ అనే ప్రోటీన్స్. ఈ కొలాజిన్ అనే ప్రోటీన్ తో ఫైట్ చేసి ఆ కొలాజిన్ అనే ప్రోటీన్ డ్యామేజ్ అవ్వకుండా హెల్ప్ చేసి మన స్కిన్ ని టైటన్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ ప్రోడక్ట్ ఎవరైనా సరే నైట్ పడుకునే ముందు 25 ఇయర్స్ దాటిన ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయొచ్చు. నాకు ముడతలు వచ్చాయా రాలేదా అనేం కాకుండా ప్రతి ఒక్కరు కూడా మీ స్కిన్ ఏజింగ్ అవ్వకుండా కాపాడుకోవడానికి 25 ఇయర్స్ దాటిన ప్రతి ఒక్కరు ట్రై చేయొచ్చు. ఫేస్ వాష్ చేసుకోవాలి, క్లెన్జింగ్ టోనర్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఫేషియల్ ఫోమ్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, విటమిన్ సి ఫేషియల్ ఫోమ్ తో వాష్ చేసేసుకోవాలి. తర్వాత క్లెన్జింగ్ టోనర్ తో వాష్ చేసేసుకొని ఈ క్రీమ్ అప్లై చేసుకుని, నార్మల్ గా మనం క్రీమ్ ఎట్లా అప్లై చేస్తాం అలా బాగా మసాజ్ చేసుకుని 1 మినిట్ నైట్ ఓవర్ నైట్ కి వదిలేసారు. ఇలా మీరు డైలీ రొటీన్ గా చేస్తూ ఉన్నారనుకోండి, మీకు ఒక హ్యాబిట్ అయిపోతుంది. అలాగే స్కిన్ హెల్తీగా, స్కిన్ టైటన్ అవ్వడానికి కూడా, అంటే అప్పుడప్పుడే వ్రింకిల్స్ వస్తుంటాయి, అప్పుడప్పుడు ముడతలు స్టార్ట్ అవుతుంటాయి. చాలా మందికి డ్రై స్కిన్ కానీ, నార్మల్ స్కిన్ కి కానీ ముడతలు అనేవి 22-23 ఇయర్స్ కి వచ్చేస్తాయి. కానీ ఆయిలీ స్కిన్ వాళ్ళకి 30 ఇయర్స్ దాటినా కూడా వాళ్ళకి రాదు. సో యాంటీ ఏజింగ్ నైట్ క్రీమ్ అనేది ఆల్ స్కిన్ టైప్స్ ఎక్సెప్ట్ పింపుల్స్ ఉన్న వాళ్ళకి ముడతలు రావు. సో కాబట్టి రిమైనింగ్ స్కిన్ వాళ్ళందరికీ కూడా మీరు 25 ఇయర్స్ దాటిన వాళ్ళందరికీ కూడా సజెస్ట్ చేయొచ్చు. స్కిన్ మీద ముడతలు తగ్గించుకోవడానికి మనం ఇచ్చే ప్రోడక్ట్ యాంటీ ఏజింగ్ నైట్ క్రీమ్. గుర్తుపెట్టుకోండి, మర్చిపోద్ది ప్రోడక్ట్. నెక్స్ట్, సో
ఇప్పటి వరకు మనము డైలీ రొటీన్ డే మార్నింగ్ నైట్ మనం ఏం చేయాలి? సో వీక్లీ వన్స్ కానీ వీక్లీ ట్వైస్ కానీ మన బాడీకి మనం ఎక్సర్సైజ్ చేస్తే టాక్సిన్స్ అన్ని బయటికి వెళ్ళిపోయి మన బాడీ ఎంత యాక్టివ్ అయిపోతుంది కదా, అలాగే మన ఫేస్ కి కూడా మనం ఎక్సర్సైజ్ ఇవ్వాలి. అప్పుడప్పుడు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే స్కిన్ సెల్స్ యాక్టివేట్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో దానికోసం మనం ఏం చేస్తామంటే స్క్రబ్, మన దగ్గర స్క్రబ్స్ కానీ మాస్క్ కానీ మసాజ్ క్రీమ్స్ ఇవన్నీ కూడా ఏంటంటే వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ యూజ్ చేస్తే మీ స్కిన్ అనేది బూస్టప్ చేసి మన స్కిన్ సెల్స్ ని యాక్టివేట్ చేసి మన స్కిన్ లో బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఫేస్ స్క్రబ్ అనేది డైలీ యూజ్ చేయకూడదు. అలా అని చెప్పి డైరెక్ట్ గా ఫస్ట్ ఫేస్ స్క్రబ్ తో స్టార్ట్ చేయకూడదు. ఫస్ట్ ఎప్పుడైనా సరే ఫేస్ వాష్ తో స్టార్ట్ చేయాలి. ఫేస్ వాష్ చేసుకొని క్లెన్జింగ్ టోనర్ చేసుకొని తర్వాత స్క్రబ్ తో స్టార్ట్ చేసుకోవాలి. థర్డ్ స్టెప్ వస్తుంది స్క్రబ్. ఎప్పుడైనా సరే ఫేస్ మీద అప్లై చేయాలి, 2-3 minutes బాగా మసాజ్ చేయాలి. డౌన్ వర్డ్స్ నుంచి అప్పటికి స్మూత్ గా హ్యాండిల్ చేయాలి. నెక్ మీద బ్లాక్నెస్ తగ్గించాలన్నా కూడా మనం స్క్రబ్ కానీ మాస్కులు కానీ యూజ్ చేస్తాం. ఓకే, సో నెక్ ఫేస్ బాగా ఒక 3 minutes బాగా ఎక్కడైతే మీకు డార్క్ గా కనిపిస్తుందో ఫేస్ అంతా ఆ ప్లేస్ లో బాగా ఎక్కువసేపు మసాజ్ చేయాలి. అలా 2-3 minutes మసాజ్ చేసి వాటర్ తో వాష్ చేసుకోవాలి. ఒకవేళ మీకు బాగా రిలాక్సేషన్ కావాలి, మీరు పార్లర్కి వెళ్తే ఫేషియల్స్ ఎలా చేసుకుంటారో అంత రిలాక్సేషన్ ఉండాలి, ఇంట్లో అంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవ్వాలి ఫేస్ లో అనుకుంటే ఫేషియల్ మసాజ్ క్రీమ్ ప్రతి ఒక్కరు ట్రై చేయొచ్చు. ఫేస్ స్క్రబ్ అనేది 15 years పైబడిన వాళ్ళందరికీ సజెస్ట్ చేయొచ్చు. ఫేషియల్ మసాజ్ క్రీమ్ ఏం చేస్తుందంటే ఆ బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ చేసి స్కిన్ ని బాగా హెల్తీగా స్మూత్ గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. ఆల్ స్కిన్ టైప్స్ ఎవరైనా సరే యూజ్ చేయొచ్చు. 15 years పైబడిన వాళ్ళందరూ కూడా ఫేషియల్ మసాజ్ క్రీమ్ వారానికి ఒకసారి కానీ 10 days కి ఒకసారి కానీ 2 weeks కి ఒకసారి కానీ మీకు ఎప్పుడైతే స్కిన్ బాగా టైర్డ్ అయిపోయింది, బాగా జర్నీ చేసింటారు, ట్రావెలింగ్ చేసింటారు, కంటిన్యూ మీటింగ్ చేసింటారు, అలసిపోయింటారు, సో అటువంటి టైంలో రిలాక్సేషన్ కావాలి అనుకుంటే ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకోండి. ఫేస్ వాష్ చేసిన తర్వాత క్లెన్జింగ్ టోనర్ యూజ్ చేయండి. క్లెన్జింగ్ టోనర్ తర్వాత స్క్రబ్ చేయండి. తర్వాత మసాజ్ క్రీమ్ అప్లై చేసి ఒక 10 to 15 minutes టైం ఉంటే 20 minutes అయినా మసాజ్ చేసుకోవచ్చు. బాగా స్ట్రోక్స్ నెక్ మసాజ్ చేయాలి. డౌన్ వర్డ్స్ నుంచి అప్పటికి ఫేస్ ఇలా మొత్తం అంతా ఇలా స్మూత్ గా హ్యాండిల్ చేస్తూ ఒక 5-10 minutes 15 minutes మాక్సిమం 20 minutes అంతకంటే ఎక్కువసేపు చేయకూడదు, మళ్ళీ మనకు బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది ఫేస్. సో ఇలా 15 minutes మీరు బాగా మసాజ్ చేసేస్తే గన స్కిన్ గ్లో వస్తుంది, స్కిన్ హెల్తీగా ఉంటుంది, స్కిన్ సెల్స్ కూడా చాలా బాగా యాక్టివేట్ అవుతాయి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇలా మనము పార్లర్కి వెళ్లకుండా ఇంట్లోనే ఫేషియల్ స్టెప్స్ ని మన అష్యూర్ ప్రొడక్ట్స్ తో మీరు కంప్లీట్ చేసుకోవచ్చు అన్నమాట. రైట్, సో నెక్స్ట్ స్టెప్ ప్యాక్స్. మన దగ్గర మాస్కులు కూడా ఉన్నాయి, కరెక్టా? ఇన్స్టాక్ లో ప్రెసెంట్ లేదు, ట్యాన్ క్లియర్ ఫేస్ ప్యాక్ ఉంది. సో ఈ ఫేస్ ప్యాక్ ఏంటి అంటే ఇందులో టమోటా ఎక్స్ట్రాక్ట్స్ ఉంటుంది, ప్యాషన్ ఫ్రూట్ టమోటా చాలా చాలా మంచిది, మన స్కిన్ ని గ్లోగా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. సో ఎవరికైతే ఫేస్ మీద ట్యాన్ ఎక్కువగా ఉంటుందో ఫేషియల్ మసాజ్ క్రీమ్ గురించి మనం మాట్లాడాం ఇందాక, కరెక్టా? సో ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఫేస్ వాష్, క్లెన్జింగ్ టోనర్ సెకండ్ స్టెప్. ఒకవేళ మీరు వారానికి ఒకసారి 10 days కి ఒకసారి ఫేషియల్ చేసుకోవాలి ఇంట్లోనే అంటే ఫస్ట్ యూజ్ చేయాల్సిన ప్రోడక్ట్, మీరు పింపుల్ స్కిన్ కాకపోతే విటమిన్ సి ఫేషియల్ ఫోమ్ తో ఫేస్ వాష్ చేసుకోండి. ఇది ఒక మీరు కిట్ లాగా కూడా ఇవ్వచ్చు, నేను అది కూడా చెప్తాను మీ బిజినెస్ ఎలా ప్రమోట్ చేసుకోవాలనేది కూడా. విటమిన్ సి ఫేషియల్ ఫోమ్ ఒకటి, క్లెన్జింగ్ టోనర్ ఒకటి, ఫేస్ స్క్రబ్ ఒకటి, మసాజ్ క్రీమ్ ఒకటి, ట్యాన్ బ్యాగ్, మాయిశ్చరైజర్. ఈ 6 products మీరు ఒక కిట్ లాగా కస్టమర్ కి సజెస్ట్ చేయొచ్చు. బ్యూటీ పార్లర్ వాళ్ళని ఎలా కన్విన్స్ చేయాలి, బ్యూటీ పార్లర్ వాళ్ళతో బ్యూటీ ప్రొడక్ట్స్ ఎలా బిజినెస్ డెవలప్ చేసుకోవాలి, లేదు ఒక హౌస్ వైఫ్ ని మీరు ఎలా గ్రూమింగ్ చేసుకోవాలి, ఒక సెల్ఫ్ గ్రూమింగ్ కి కూడా హెల్ప్ అవుతుంది, అంటే మీ పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది. పార్లర్కి వెళ్ళకుండా ఇంట్లోనే మన ఫేషియల్ ఎలా చేసుకోవచ్చు, ఈ 6 products మీరు తీసుకోగలిగితే కన్నా ఒక కిట్ లాగా తీసుకుంటే, ఇప్పుడు చూడండి ఫేషియల్ కి వెళ్ళాలంటే మినిమం మనము 500 rupees ఖర్చు పెట్టాలి. మినిమం టు మినిమం చిన్న పార్లర్లో అయినా సరే మనము 300-400 rupees ఖర్చు పెట్టాలి. అదే మనం ఈ 6 products ఒక కిట్ లాగా తీసుకుంటే దాదాపుగా 1800 నుంచి 2000 rupees ఖర్చు అవుతుంది. ఈ 2000 rupees మీరు యాజ్ ఎ వెస్టీజ్ డిస్ట్రిబ్యూటర్ గా మీకు కన్సిస్టెన్సీలో కౌంట్ అవుతుంది, అడిషనల్ కన్సిస్టెన్సీ వస్తుంది, రీపర్చేస్ స్కీమ్ ఆఫర్స్ వస్తాయి, కరెక్టా కాదా? సో అంతేకాకుండా కస్టమర్ కి గుర్తుపెట్టుకోండి, ఒక ఫేషియల్ కి వెళ్ళాలంటే మీకు 500 rupees ఖర్చు పెట్టాలి. అదే ఈ 6 products మీరు ఒక కిట్ లాగా తీసుకుంటే దాదాపుగా 20 నుంచి 25 ఫేషియల్ చేసుకోవచ్చు. ఇంట్లోనే మీరు
వారానికి ఒకసారి 10 days కి ఒకసారి మీ టైం సేవ్ అవుతుంది, అలాగే మీ మనీ కూడా సేవ్ అవుతుంది. 20 to 25 ఫేషియల్, సపోజ్ 25 వద్దులేండి, ఒక 20 ఫేషియల్స్ చేసినా కూడా 500 చొప్పున చేసినా కూడా 10,000 రూపీస్. అంటే మీ ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది ఇక్కడ? 2,000 రూపీస్. అదే మీరు వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్ అనుకోండి, కన్సిస్టెన్సీ, ఇప్పుడు మనకు కన్సిస్టెన్సీ 4 months కంప్లీట్ అయిపోతే మీకు గిఫ్ట్ వోచర్ కూడా వస్తుంది కదా, 2,500 వోచర్ 100 PV కంప్లీట్ చేస్తే. సో ఆ వోచర్ లో ఫ్రీగా తీసుకోవచ్చు ప్రొడక్ట్స్. అవి మీరు శాంపుల్ కి యూజ్ చేసుకోవచ్చు, మీ పర్సనల్ గా యూజ్ చేసుకోవచ్చు, డెమో పర్పస్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే వితౌట్ ఇన్వెస్ట్మెంట్ మీరు ప్రొడక్ట్స్ లో మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు. 2,000 రూపీస్ మీ ఇన్వెస్ట్మెంట్ అయితే 8,000 రూపీస్ సేవ్ చేసుకోవచ్చు ఓన్లీ మన ఈ ఫేషియల్ ప్రొడక్ట్స్. సో గుర్తుపెట్టుకోండి, ఎంత మంచి బెనిఫిట్. అంటే ఏ పార్లర్ వాళ్ళు మీకు కన్విన్స్ అవ్వరు చెప్పండి. సో పార్లర్ వాళ్ళని కన్విన్స్ చేయడానికి ఇది ఒక సింపుల్ టెక్నిక్. ఈ టెక్నిక్ యూజ్ చేస్తే బ్యూటీ పార్లర్, గుర్తుపెట్టుకోండి, చాలా మంది జెంట్స్ అనుకుంటారు బ్యూటీ ప్రొడక్ట్స్ అంటే ఓన్లీ లేడీస్ ప్రొడక్ట్స్. జెంట్స్ కి కూడా బ్యూటీ అవసరమే కదా, ప్రతి ఒక్కరు అందంగా కనిపించాలనుకుంటారు కదా, ప్రతి ఒక్కరు అందంగా ఉండాలంటే అది మెన్ అయినా సరే ఉమెన్ అయినా సరే ప్రతి ఒక్కరికి కూడా బ్యూటీ ప్రొడక్ట్స్ అనేవి చాలా చాలా అవసరం. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, ప్రొడక్ట్స్ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఒకసారి చెప్తాను, నోట్ చేసుకోండి. సో ఒకవేళ పింపుల్ స్కిన్ కాకుండా ఉంటే మీ స్కిన్, విటమిన్ సి ఫేషియల్ ఫోమ్ అయినా ఇవ్వచ్చు, అష్యూర్ న్యాచురల్ ఫేషియల్ ఫోమ్ అయినా సజెస్ట్ చేయొచ్చు. ఓకే, విటమిన్ సి ఫేషియల్ ఫోమ్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి విటమిన్ సి ఫేషియల్ ఫోమ్ ఫస్ట్ ప్రోడక్ట్ ఫేస్ మీద అప్లై చేసి 30 seconds మసాజ్ చేసి వాటర్ తో వాష్ చేసుకోవాలి. సెకండ్ స్టెప్ క్లెన్జింగ్ టోనర్, ఫేస్ వాష్ చేసుకున్న వెంటనే క్లెన్జింగ్ టోనర్ అప్లై చేసి 30 seconds డౌన్వర్డ్స్ టు అప్వర్డ్ మసాజ్ చేసుకొని వాష్ చేసుకోవాలి. ఇప్పుడు చెప్పే స్టెప్స్ అన్ని కూడా వారానికి ఒకసారి కానీ 10 days కి ఒకసారి ఫేషియల్ స్టెప్స్ లాగా యూజ్ చేసేవి. థర్డ్ స్టెప్ స్క్రబ్ అనేది ఫేస్ మీద అప్లై చేయాలి. ఒక 2-3 minutes, 3 to 4 minutes, మాక్సిమం 5 minutes బాగా మసాజ్ చేయాలి. మన దగ్గర 2 types ఆఫ్ స్క్రబ్స్ ఉన్నాయి, ఒకటి అష్యూర్ స్క్రబ్ ఉంది, ఒకటి అష్యూర్ న్యాచురల్ పపాయా స్క్రబ్ ఉంది. ఏదైనా తీసుకోవచ్చు మీరు, ఓకేనా. సో థర్డ్ స్టెప్ స్క్రబ్, అష్యూర్ స్క్రబ్ కానీ అష్యూర్ న్యాచురల్ పపాయా స్క్రబ్ ఏదైనా ఒక స్క్రబ్ తీసుకోండి. ఆ తర్వాత 5 minutes బాగా మసాజ్ చేసి వాటర్ తో వాష్ చేసుకోవాలి. ఫోర్త్ ఆప్షన్ మసాజ్ క్రీమ్. మసాజ్ క్రీమ్ ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అష్యూర్ మసాజ్ క్రీమ్, ఫేషియల్ మసాజ్ క్రీమ్. ఈ ఫేస్ మసాజ్ క్రీమ్ అప్లై చేసి స్కిన్ మీద బాగా ఒక 15 minutes బాగా మసాజ్ చేయాలి. మీకు టైం లేకపోతే 5 to 10 minutes చాలు, టైం ఉంటే 15 to 20 minutes మసాజ్ చేసుకోవాలి. బాగా మసాజ్ చేసేసుకొని టిష్యూ పేపర్ తో కానీ లేదంటే వాటర్ తో కానీ అలా మీరు డాబ్ చేసేసుకొని తుడిచేసుకోవచ్చు, లేదంటే వాటర్ తో వాష్ చేసుకోవచ్చు, మీ ఇష్టము. మసాజ్ క్రీమ్ యూజ్ చేసిన వెంటనే మనము ప్యాక్ వేసుకోవాలి. సో మన దగ్గర 4 types ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఒకటి అష్యూర్ లో టాన్ క్లియర్ ఫేస్ ప్యాక్ ఉంది, అష్యూర్ న్యాచురల్ లో మడ్ మాస్క్ ఉంది, అష్యూర్ న్యాచురల్ లో చార్కోల్ పిల్అప్ మాస్క్ ఉంది. ఇక్కడ కూడా ఏంటంటే కస్టమర్ ప్రాబ్లమ్ బట్టి ప్రోడక్ట్ అనేది ఇవ్వాలి. మడ్ మాస్క్, టాన్ క్లియర్ ఫేస్ ప్యాక్ ఏ స్కిన్ కైనా సెట్ అవుతుంది, ఎటువంటి స్కిన్ టైప్ కైనా మీరు ఈ 2 ప్రొడక్ట్స్ లో ఏదైనా ఒక ప్రోడక్ట్ ఇవ్వచ్చు అనమాట. 2 యూజ్ చేయకూడదు, ఏదో ఒకటే యూజ్ చేయాలి. అష్యూర్ న్యాచురల్ మడ్ మాస్క్ అయినా ఇవ్వచ్చు, అష్యూర్ లో టాన్ క్లియర్ ఫేస్ ప్యాక్ అయినా ఇవ్వచ్చు. సో ఇది మన 5th ప్రోడక్ట్. 6th ప్రోడక్ట్ ఏంటి, మీరు రెగ్యులర్ గా యూజ్ చేసే క్రీమ్, అది మాయిశ్చరైజర్. ఒకవేళ వాళ్ళ దగ్గర ఏ క్రీమ్స్ లేకపోతే మీరు మాయిశ్చరైజర్ ఇవ్వచ్చు. అలాగే మీరు జెల్ క్రీమ్ యూజ్ చేస్తే జెల్ క్రీమ్ అయినా, కంప్లీట్ ఫెయిర్నెస్ క్రీమ్ ఇస్తే ఫెయిర్నెస్ క్రీమ్, ఏదైనా సరే ప్యాక్ వేసుకొని వాష్ చేసుకున్న తర్వాత అలాగే ఫేస్ వదిలేయకూడదు. కంపల్సరీ మీరు మాయిశ్చరైజర్ అనేది అప్లై చేయాలి, అప్పుడే స్కిన్ అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది. ఓకే, సో దీన్ని మీరు ఏంటంటే ఈ ప్రోడక్ట్స్ ని మీరు ఒక టాన్ క్లియర్ ఫేస్ అంటే ఒక ఇన్స్టా గ్లో ఫేషియల్ కిట్, మీ ఇష్టం, మీరు ఎలా అయినా పేరు పెట్టుకోవచ్చు. సో గ్లో ఫేషియల్ కిట్, వెస్టీజ్ ఫేషియల్ కిట్, ఇలా చాలా ఫ్రెండ్లీ బడ్జెట్, మంచి ఎఫెక్టివ్ రిజల్ట్. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, పార్లర్ వాళ్ళని మీరందరూ కూడా ఇలా కన్విన్స్ చేసి ఇలా కిట్ అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు, పార్లర్ వాళ్ళకి సజెస్ట్ చేయొచ్చు. ఇది మీ బిజినెస్ ని బిల్డ్ చేసుకోవడానికి బ్యూటీ ప్రొడక్ట్స్ లో ఒక స్మాల్ టిప్. ఈ క్యాలిక్యులేషన్, ఎప్పుడైనా క్యాలిక్యులేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. క్యాలిక్యులేషన్ చేయకుండా మీరు అందరూ కూడా వెస్టీజ్ లోకి వచ్చింటారు కదా, ఇన్కమ్ క్యాలిక్యులేషన్ చేసింటారు. ఈ మంత్ నా ఇన్కమ్ ఎంత కావాలి, నెక్స్ట్ మంత్ ఎంత ఉండాలి, ఇందాక సార్ ఆల్రెడీ చెప్పారు కదా. సో ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్ చేసుకొని మీరు కళలు కంటే కాదు కదా, ఆ కళల్ని నిరూపించుకోవాలంటే, పూర్తి చేసుకోవాలంటే మనం దానికోసం వర్క్ చేయాలి, రైట్. ఈ విధంగా బ్యూటీ ప్రొడక్ట్స్ లో కూడా మీరు బిజినెస్ ని బిల్డ్ చేసుకోవడానికి ఇది ఒక సింపుల్ టెక్నిక్, రైట్. సో నెక్స్ట్ ప్రోడక్ట్ లోకి వెళ్ళిపోదాం. సన్ స్క్రీన్.
సో మీ స్కిన్ ని హెల్తీగా పెట్టుకోవడానికి డైలీ రొటీన్ లో మనము సన్ స్క్రీన్ కంపల్సరీ యూజ్ చేయాలి. మార్నింగ్ టైమ్ లో సన్ స్క్రీన్ యూజ్ చేయాలి. మన దగ్గర SPF 30+ ఉంది, SPF 40+ ఉంది. SPF 30+ అంటే ఏంటి? SPF అంటే సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్. SPF 30+ అంటే ఏంటి? 30+ అని అంటే 1 SPF ఈక్వల్ టు 10 minutes, 8 to 10 minutes ఉంటుంది. సో SPF 30 అంటే దాదాపుగా 300 minutes, అంటే 4 to 5 hours మనకు ఎండలో మన స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా సన్ నుంచి కాపాడుకోవడానికి సన్ ప్రొటెక్షన్ క్రీమే సన్ స్క్రీన్ అన్నమాట. సో మన ఎండలో ఏంటంటే మనం ఎండలో బయటకు వెళ్ళినప్పుడు యూవీ రేస్, UVA, UVB అంటారు, అల్ట్రా వైలెట్ ఏజింగ్, అల్ట్రా వైలెట్ బర్నింగ్. ఈ 2 రేస్ కూడా చాలా హార్మ్ఫుల్ రేస్ అన్నమాట, మన స్కిన్ ని హానికరం చేస్తుంది. సో ఎప్పుడైతే మనం క్రీమ్ అప్లై చేస్తాం, ఇదొకటి. సన్ స్క్రీన్ ఎవరికి సజెస్ట్ చేసినా మస్ట్ అండ్ షుడ్ గా చెప్పాలి, మీరందరూ ఫాలో అవ్వాలి. క్రీమ్ అప్లై చేసి వెంటనే బయటకు వెళ్ళకూడదు. అట్లీస్ట్ ఒక 20 minutes ముందే అప్లై చేసుకోవాలి. సపోజ్ మీరు 10:30కి బయటకు వెళ్తున్నారు అనుకోండి, 10 o'clock అప్లై చేసి రెడీగా ఉండాలి. సో మీరు అప్లై చేసి వెంటనే వెళ్తే ఆ స్కిన్ లోకి క్రీమ్ అనేది లోపలికి వెళ్ళడానికి మినిమం 20 minutes టైం తీసుకుంటారు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే సన్ స్క్రీన్ అప్లై చేసి వెంటనే బయటకు వెళ్ళిపోవద్దు, స్కిన్ అనేది డార్క్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి సజెస్ట్ చేయాలి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టెక్నిక్. సో సన్ స్క్రీన్ అనేది అప్లై చేసిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాతే మనం బయటకు వెళ్ళాలి. సన్ స్క్రీన్ అప్లై చేసుకున్నాక మీరు కాంపాక్ట్ వేసుకోవచ్చు, లేడీస్ అయితే ఫౌండేషన్ అప్లై చేసుకోవచ్చు, మీ ఇష్టం, ఏదైనా అప్లై చేసుకోవచ్చు. మాయిశ్చరైజర్ యూజ్ చేసిన తర్వాత మనం సన్ స్క్రీన్ ని యూజ్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో సన్ స్క్రీన్ అప్లై చేసి 30 minutes తర్వాతే మనం బయటికి వెళ్ళాలి. అప్పుడే మనకు స్కిన్ లోకి బాగా పెనెట్రేట్ అయ్యి ఒక 4 to 5 hours మన ఎండని, సూర్యకిరణాల నుంచి మన స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా మన స్కిన్ ని కాపాడుకోవచ్చు. రైట్? సో బాగా మసాజ్ చేయాలి, బాగా మసాజ్ చేస్తేనే స్కిన్ లోకి బాగా పెనెట్రేట్ అవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, సన్ స్క్రీన్ అనేది ఎవరైనా యూజ్ చేయొచ్చు, ఏ స్కిన్ టైప్ అయినా సరే. 15 years పైబడిన ప్రతి ఒక్కరు కూడా సన్ స్క్రీన్ ని యూజ్ చేసుకోవచ్చు. రైట్? లేడీస్ అండ్ జెంట్స్ ప్రతి ఒక్కరు మస్ట్ అండ్ షుడ్ గా యూజ్ చేయండి. నెక్స్ట్, సో అక్కడికి పర్సనల్ కేర్ అన్ని క్లియర్ కదా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్, ఫేస్ వాష్ కానీ, క్లెన్జింగ్ టోనర్ కానీ ఎలా యూజ్ చేయాలి, స్క్రబ్ ఎలా యూజ్ చేయాలి, మాస్క్ ఎలా యూజ్ చేయాలి. మేడం ఒక 5 members తీసుకుందామా మరి? సార్ డౌట్ అంటే వాళ్ళు హ్యాండ్స్ రేజ్ చేశారు, తీసుకుందామా? సార్ ఇంకా ఉంది సార్, ఒక 10 minutes. రైట్. బాడీ కేర్ ఇంకా హెయిర్ కేర్ కంప్లీట్ చేయాలి. ఓకే, డన్ కంటిన్యూ. అది అప్లై నాక మనం చేద్దాం. రైట్, డన్. ఓకే, సో ఓపెన్ పోర్స్ గురించి అడుగుతున్నారు అందరూ. ఓపెన్ పోర్స్ అంటే ఏం లేదు, ఫేస్ వాష్, ఫేషియల్ ఫోమ్ సజెస్ట్ చేస్తే క్లెన్జింగ్ టోనర్ ఇవ్వాలి. 2 products డైలీ 2 times యూజ్ చేయాలి. సో ఫస్ట్ ఫేషియల్ ఫోమ్ తో వాష్ చేసుకోవాలి, తర్వాత సెకండ్ క్లెన్జింగ్ టోనర్ తో అప్లై చేసి బాగా మసాజ్ చేసుకుని వాటర్ తో వాష్ చేసుకొని. ఓపెన్ పోర్స్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటే ఫ్రిడ్జ్ వాటర్ ఉంటాయి కదా, అంటే చల్లని వాటర్ తీసుకొని ఇలా ట్యాప్ చేసుకోవాలి, ఫోర్స్ గా ట్యాప్ చేసేసుకుంటే ఆ పోర్స్ అనేది ఫోర్స్ గా మనము స్కిన్ లోకి వాటర్ పెడుతున్నప్పుడు ఆ వాటర్ కి పోర్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి అనమాట, కూల్ వాటర్ కి. రైట్? ఇలా ఓపెన్ పోర్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు డైలీ 2 times చేస్తే కన్నా స్కిన్ మీద ఓపెన్ పోర్స్ ప్రాబ్లం తగ్గిపోతుంది. రైట్? సో నెక్స్ట్ బాడీ కేర్ గురించి మాట్లాడుకుందాం. బాడీ కేర్ అంటే మన ఫేస్ ని ఎంత మనం కేరింగ్ గా తీసుకోవాలో మన బాడీని కూడా అంత కేరింగ్ తీసుకోవాలి. కరెక్టా కదా? సో మన దగ్గర బాడీ కేర్ ప్రొడక్ట్స్ వస్తే బాడీ పాలిష్, బాడీ వాష్. బాడీ పాలిష్ కి బాడీ వాష్ కి చాలా తేడా ఉంటుంది. బాడీ పాలిష్ అనేది ఇట్స్ లైక్ ఏ స్క్రబ్. మన ఫేస్ కి ఎలా అయితే స్క్రబ్ వాడతామో మన స్కిన్ సెల్స్ ని, డెడ్ స్కిన్ సెల్స్ ని రిమూవ్ చేయడానికి, అలాగే మన బాడీకి కూడా బాడీ పాలిష్ చాలా చాలా ఇంపార్టెంట్. మన బాడీ మీద రఫ్ స్కిన్ ఉంది, ట్యాన్ ఎక్కువగా ఉంది, అదన్నీ రిమూవ్ చేయడానికి 2 days ఒకసారి కానీ, మీకు ఎప్పుడు అవసరమైతే వారానికి 2 సార్లు కానీ బాడీ పాలిష్ ని మొత్తం బాడీ మీద అప్లై చేసి ఒక 1 minute మసాజ్ చేసి వాటర్ తో వాష్ చేసుకోవాలి. బాడీ వాష్ అంటే ఇట్స్ లైక్ ఏ సోప్. మనకు సోప్ సాలిడ్ గా ఉంటుంది, బాడీ వాష్ అనేది లిక్విడ్ రూపంలో ఉంటుంది. లిక్విడ్ రూపంలో ఒక మంచి వాష్ కావాలి, నా బాడీకి మంచి స్మెల్ రావాలి అనుకుంటే మీరు ఇది ఒక అడ్వాన్స్డ్ అన్నమాట. సో బాడీ వాష్ ని సజెస్ట్ చేయొచ్చు. మన స్కిన్ ని సాఫ్ట్ గా, స్మూత్ గా, స్కిన్ టెక్స్చర్ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఆల్ స్కిన్ టైప్స్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు బాడీ పాలిష్, బాడీ వాష్ అనేది. రైట్? సో 10 years అబోవ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ 2 products యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బాడీ లోషన్. సో
స్నానం చేసి బయటకు వచ్చిన తర్వాత అలాగే వదిలేయకుండా బాడీకి మాయిశ్చరైజర్ ఇవ్వాలి. మన ఫేస్ కి ఎలా అయితే మాయిశ్చరైజర్ అప్లై చేస్తామో అలా బాడీకి కూడా మనం మాయిశ్చరైజర్ అప్లై చేస్తే మన స్కిన్ అనేది చాలా స్మూత్ గా అలాగే హెల్తీగా కూడా ఉంటుంది మన బాడీ మీద స్కిన్. సో కాబట్టి బాడీ లోషన్ అనేది స్నానం చేసి బయటకు వచ్చిన తర్వాత అప్లై చేసేసి మసాజ్ చేసి వదిలేసేయాలి. నెక్స్ట్ అలాగే కొంచెం అడ్వాన్స్డ్ బాడీ లోషన్ కావాలి, మంచి స్మెల్ రావాలి అనుకుంటే మీరు చెర్రీ బ్లాసమ్ బాడీ బటర్ ని సజెస్ట్ చేయొచ్చు. చాలా చాలా బాగుంటుంది మై డియర్ ఫ్రెండ్స్. చాలా మంచి స్మెల్ వస్తుంది, స్కిన్ బాగా సాఫ్ట్ గా స్మూత్ గా తయారవుతుంది. సో ప్రతి ఒక్కరు ట్రై చేయొచ్చు. లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైనా సరే 10 years పైబడిన ప్రతి ఒక్కరు స్నానం చేసి బయటకు వచ్చిన తర్వాత ఈ బ్లాసమ్ బాడీ బటర్ ని మొత్తం బాడీకి అంతా అప్లై చేసేసి బాగా మసాజ్ చేసేసి వదిలేసేయాలి. ఇలా చేయడం వల్ల మీకు డే మొత్తంలో మంచి స్మెల్ వస్తుంది, అలాగే స్కిన్ కూడా చాలా సాఫ్ట్ గా తయారవుతుంది అన్నమాట. ఎస్, ఓకే. సో నెక్స్ట్ అలోవెరా కుకుంబర్ ఆక్వాజెల్. ఈ కుకుంబర్ ఆక్వాజెల్ అంటే ఏంటంటే ఫేస్ కి యూజ్ చేసుకోవచ్చు, బాడీకి యూజ్ చేసుకోవచ్చు. స్పెషల్లీ ఫేస్ ఓవర్ హీట్ ప్రాబ్లమ్ ని తగ్గించుతుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళకి, పింపుల్ స్కిన్ వాళ్ళకి నైట్ టైం ఏదైనా ఒక జెల్ క్రీమ్ కావాలి అంటే కుకుంబర్ ఆక్వాజెల్ సజెస్ట్ చేయొచ్చు. నైట్ పడుకునే ముందు అప్లై చేసేసుకొని పడుకోవాలి. ఓకే, సో ఈ ప్రోడక్ట్ ఎలా యూజ్ చేయాలి? మామూలుగా ఫేస్ వాష్ చేసుకొని క్లెన్జింగ్ టోనర్ అప్లై చేసి నైట్ పడుకునే ముందు జెల్ క్రీమ్ అప్లై చేసి మసాజ్ చేసేసుకొని పడుకోవాలి. రైట్. సో బ్లాసమ్ బాడీ బటర్ అనేది ఎలా యూజ్ చేయాలి? మామూలుగా మనం బాడీ లోషన్ ఎలా యూజ్ చేస్తామో అలాగా. సో ఇందాక ప్రోడక్ట్ చెప్పాను కదా, సో ఇది చెర్రీ బ్లాసమ్ బాడీ బటర్. ఇట్స్ లైక్ ఏ బాడీ లోషన్. ఇది క్రీమీ బేస్డ్ ఉంటుంది అనమాట. ఓకే, లోషన్ టైప్ కాకుండా కొంచెం క్రీమీ బేస్డ్ ఉంటుంది. స్నానం చేసి బయటకు వచ్చిన తర్వాత కొంచెం క్రీమ్ తీసుకొని మొత్తం బాడీ మీద అంతా అప్లై చేసుకొని బాగా మసాజ్ చేసుకొని వదిలేసేయాలి. అలా చేయడం వల్ల స్కిన్ బాగా స్మూత్ గా అలాగే స్కిన్ టెక్స్చర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. రైట్. నెక్స్ట్ ఫుట్ క్రీమ్. సో మన ఫేస్ బాడీ ఎలా అందంగా ఉంచుకుంటామో అలాగే మన కాళ్ళు కూడా, ఫుట్ కూడా క్రాక్స్ రాకుండా ఉంచుకోవాలనుకుంటే మనం ఫుట్ క్రీమ్ ని యూజ్ చేయాలి. చాలా చాలా పవర్ఫుల్ ప్రోడక్ట్ ఇది. విత్ ఇన్ 3 days లోనే మీకు తేడా అనేది కనిపిస్తుంది. నైట్ పడుకునే ముందు, సో తేజు గారు వెట్ గా ఉన్నప్పుడు కాదు, కొంచెం మనం స్నానం చేసి టవల్ తో తుడిచేసుకొని బాడీ మొత్తము డ్రైగా ఉన్నప్పుడు అప్లై చేయాలి. లోషన్స్ ఎప్పుడైనా సరే బాడీ బటర్ కానీ బాడీ లోషన్స్ కానీ ఏంటంటే చర్మం అంతా డ్రై అయిపోవాలి. స్నానం చేసి బయటకు వచ్చిన వెంటనే అప్లై చేయకూడదు. టవల్ తో మొత్తం తుడిచేసుకోవాలి. తుడిచేసుకొని డ్రై అయిపోయిన తర్వాత అప్పుడు మనము క్రీమ్స్ అనేవి అప్లై చేయాలి బాడీ మీద. అప్పుడే మన స్కిన్ లోకి బాగా పెనిట్రేట్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఫుట్ క్రీమ్. ఫుట్ క్రీమ్ అనేది క్రాక్స్ తగ్గించడానికి. సో నైట్ పడుకునే ముందు ఏం చేస్తారంటే కాళ్ళు మొత్తం అంటే ఫుట్ అంతా మొత్తం వాటర్ తో వాష్ చేసుకోవాలి. వాష్ చేసేసుకొని ఈ క్రీమ్ ఎక్కడైతే కాళ్ళు పగులు ఉన్నాయో అక్కడ అప్లై చేసేసి నైట్ ఓవర్ నైట్ కి వదిలేసేయాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే క్రాక్స్ అనేది తొందరగా తగ్గుతుంది, స్కిన్ అనేది చాలా స్మూత్ గా తయారవుతుంది. రైట్. సో నెక్స్ట్ మన దగ్గర సోప్స్ ఉన్నాయి, హ్యాండ్ వాష్ ఉంది, ఇవన్నీ మీకు తెలుసు. సోప్స్ అనేవి ప్రతి ఒక్కరు రెగ్యులర్ గా యూజ్ చేస్తుంటాము. నీమ్ సోప్ ఉంది, కాంప్లెక్షన్ బార్ సోప్, క్రీమీ క్లెన్సింగ్ బార్, జెమ్ ప్రొటెక్షన్. జెమ్ ప్రొటెక్షన్ అనేది ఏంటంటే బ్యాక్టీరియాస్, జెమ్స్ స్కిన్ మీద అంటే మన బాడీ మీద ఎక్కువగా రాకుండా మన స్కిన్ ని పరిశుభ్రంగా ఉంచుకోవాలంటే జెమ్ ప్రొటెక్షన్ సోప్ బార్ ఇవ్వండి. క్రీమీ క్లెన్సింగ్ బార్ అనేది చాలా మైల్డ్ ఇంగ్రీడియంట్స్ ఉంటుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా మీరు ఇవ్వచ్చు. అలాగే కాంప్లెక్షన్ బార్ సోప్ అనేది స్కిన్ టెక్స్చర్ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. నీమ్ సోప్ అనేది మన స్కిన్ మీద ఉన్న ఏదైనా సమస్యలు ఉంటే, స్కిన్ డిసీజెస్ ఉంటే మనం నీమ్ సోప్ ని సజెస్ట్ చేయొచ్చు. హ్యాండ్ వాష్. హ్యాండ్ వాష్ మీ అందరికీ తెలుసు, మన హ్యాండ్స్ ని హైజీన్ గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. సో డియోస్, పర్ఫ్యూమ్ స్ప్రే, వీటి గురించి చెప్పేది ఏముంటుంది? డియోస్ అనేది బాడీ మీద అప్లై చేసుకోవాలి. పర్ఫ్యూమ్ స్ప్రే అనేది క్లాత్ మీద యూజ్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, డియో అనేది బాడీ మీద, పర్ఫ్యూమ్ స్ప్రే అనేది మన క్లాత్ మీద. సో ఇందులో ఫ్రాగ్రెన్స్ అనేది మీ చాయిస్, మీకు ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఎక్కడికైనా ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు పాకెట్ ఫ్రెండ్లీ పర్ఫ్యూమ్ కావాలంటే మనము పాకెట్ ఈ మన చెరిస్మా గానీ, క్యాప్టివ్ గానీ, బ్లాసమ్ పర్ఫ్యూమ్ స్ప్రేలు క్యారీ చేయొచ్చు. టాల్కమ్ పౌడర్, మన ఫేస్ కి బాడీకి మంచి రిఫ్రెష్ కావాలి అంటే మనం టాల్కమ్ పౌడర్ ని అప్లై చేసుకోవచ్చు. సో ఇందులో మెన్ అండ్ ఉమెన్ రెండు ఉంటాయి. సో మన ఇష్టము, మీకు ఏ ఫ్రాగ్రెన్స్ నచ్చితే ఆ ఫ్రాగ్రెన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మెన్ అంటే మెన్నే యూజ్ చేయాలని కాదు, ఉమెన్ అంటే ఉమెనే యూజ్ చేయాలని కాదు, ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. రైట్. సో ఇలా మనకు బాడీ కేర్ లో ప్రొడక్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఫైనల్ గా మనము హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుకుందాం ఇంకొక 5-10 minutes. రైట్. సో హెయిర్ కేర్ అనగానే చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో నా హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది,
డాండ్రఫ్ ఎక్కువగా ఉంది. సో ఇవన్నీ హెయిర్ బాగా డ్యామేజ్ అయిపోయింది. గుర్తుపెట్టుకోండి, హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ అనేవి మీకు ఓన్లీ 40 to 50% మాత్రమే పనిచేస్తాయి. మిగతా 50% ఏంటి అని అంటే మనం తీసుకునే ఫుడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మన వాతావరణం అంటే మన ఏరియాలో వాటర్ ఎలా ఉంది, సాల్ట్ వాటరా, నార్మల్ వాటరా, దీన్ని బట్టి డిసైడ్ అవుతుంది. సో కాబట్టి స్కిన్ కేర్, హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ అన్ని కూడా మీకు 50 to 60% మాక్సిమం పనిచేస్తాయి. మిగతా 40% ఇంటేక్, మీరు ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారు. మీరు ఎక్కువగా స్ట్రెస్ కి ఫీల్ అవుతే ఎటువంటి హెయిర్ కేర్ ప్రోడక్ట్స్, మీరు ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా కూడా హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ పనిచేయవు, రైట్? సో కాబట్టి స్ట్రెస్ తగ్గించుకోవాలి, రిలాక్సేషన్ గా ఉండాలి, మంచి ఫుడ్ తీసుకోవాలి, మంచి విటమిన్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి, హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. ప్లస్ అలాగే సాల్ట్ వాటర్ ఉందా లేదా మీ ఏరియాలో, ఆ వాటర్ ని బట్టి మీరు ప్రోడక్ట్స్ యూజ్ చేస్తేనే రిజల్ట్ వస్తుంది. సో మన దగ్గర 3 types ఆఫ్ షాంపూస్ ఉన్నాయి. ఒకటి డైలీ కేర్ షాంపూ. డైలీ కేర్ షాంపూ అంటే డైలీ యూజ్ చేయాలని కాదు. అంటే చాలా మంది అంటూ ఉంటారు, మేడం ఇది డైలీ యూజ్ చేయాలా, డైలీ కేర్ షాంపూ అని మెన్షన్ చేశారు అని. సో అలా కాదు. సో డైలీ కేర్ షాంపూ ఏంటంటే నాకు ఎటువంటి హెయిర్ ప్రాబ్లమ్స్ లేవు, నాకు మంచి ఒక షాంపూ కావాలి అనుకుంటే ఎవరికైనా సరే మీరు డైలీ కేర్ షాంపూని సజెస్ట్ చేయొచ్చు, రైట్? సో ఒకవేళ మీ హెయిర్ లో డ్యామేజ్ ఉంది, హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది, డాండ్రఫ్ ఉంది, మీ హెయిర్ బాగా డ్రైగా ఉంది అనుకుంటే మాయిశ్చర్ రిచ్ షాంపూ సజెస్ట్ చేయండి. ఇందులో గ్రీన్ టీ ఉండడం వల్ల మన హెయిర్ అనేది బాగా స్మూత్ గా అవుతుంది. షాంపూ తెలుసు కదా ఎలా వాడాలో. కొంచెం మీరు మనము మగ్గులో తీసుకొని కొంచెం షాంపూ వాటర్ లో డిప్ చేసేసి మొత్తం హెయిర్ అంతా గుర్తుపెట్టుకోండి. బాగా మన హెయిర్ ఏంటి అని అంటే మొత్తం ఈ స్కాల్ప్ కి తగలాలి, నుదుటికి బాగా తగలాలి షాంపూ. సో డైరెక్ట్ గా షాంపూ అప్లై చేయకూడదు, కంపల్సరీ వాటర్ లో డిప్ చేసి తర్వాతే మనము షాంపూ చేసుకోవాలి. అప్లై చేసే విధానం చాలా స్లోగా ఉండాలి, ఓపిక్ గా. మీరు అట్లీస్ట్ ఒక 2 minutes బాగా హెయిర్ అంతా బాగా మసాజ్ చేసేసి వాటర్ తో వాష్ చేసుకోవాలి. ఇలా షాంపూ చేస్తేనే మీకు హెయిర్ లో ఉన్న దుమ్ము ధూళి అంతా వెళ్ళిపోయి హెయిర్ అనేది బాగా ఫ్రెష్ గా తయారవుతుంది. సో హెయిర్ బాగా డ్రైగా ఉంది, డ్యామేజ్ ఉంది అనుకుంటే మీరు కంపల్సరీ మాయిశ్చర్ రిచ్ షాంపూ సజెస్ట్ చేయండి. సో ఇది ఒక స్టెప్. మన స్కిన్ కేర్ రొటీన్ ఎలాగైతే మీకు క్లెన్జింగ్, టోనర్, మాయిశ్చరైజర్, ట్రీట్మెంట్ ప్రొడక్ట్ చెప్తాం కదా, అలాగే షాంపూస్ లో కూడా ఏంటి అంటే స్టెప్స్ ఉంటాయి. షాంపూ చేసుకోవాలి, సెకండ్ స్టెప్ కండిషనర్ చేసుకోవాలి, వారానికి ఒకసారి మాస్క్ యూజ్ చేయాలి, లేదంటే హెయిర్స్ పైన యూజ్ చేసుకోవచ్చు మన దగ్గర ఉండేది. సో నేను మీకు ఫస్ట్ స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఫస్ట్ అయితే మీ హెయిర్ బాగా డ్రైగా ఉంది, మీ హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది, డాండ్రఫ్ ఉంది అనుకుంటే మీరు ఏం షాంపూ సజెస్ట్ చేయాలి? మాయిశ్చర్ రిచ్ షాంపూ సజెస్ట్ చేయాలి. ఇదేంటంటే వారానికి 2 సార్లు, రైట్? 2 days కి ఒకసారో 3 days కి ఒకసారో షాంపూ చేయాలి. డైలీ కూడా షాంపూ చేస్తే హెయిర్ బాగా డ్రై అయిపోతుంది. 2 days కి ఒకసారి 3 days కి ఒకసారి మనము డ్రై హెయిర్ కి, హెయిర్ ఫాల్, డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి మాయిశ్చర్ రిచ్ షాంపూ ఇస్తాము. సో షాంపూ చేసిన తర్వాత మన దగ్గర డీప్ క్లెన్జింగ్ షాంపూ ఉంది. డీప్ క్లెన్జింగ్ షాంపూ ఎవరికి ఇస్తాము? ఆయిలీ హెయిర్, హెయిర్ బాగా జిడ్డుగా ఉంటది కదా, హెయిర్ బాగా జిడ్డుగా ఉంది, డాండ్రఫ్ ఎక్కువగా ఉంది, హెయిర్ ఫాల్ ఉంది అంటే మనము డీప్ క్లెన్జింగ్ షాంపూ సజెస్ట్ చేస్తాం. హెయిర్ డ్రైగా ఉందంటే, డాండ్రఫ్ ఉంది, హెయిర్ ఫాల్ ఉందంటే మాయిశ్చర్ రిచ్ షాంపూ ఇవ్వండి. ఆయిలీ హెయిర్, డాండ్రఫ్ ఉంది, హెయిర్ ఫాల్ ఉందంటే డీప్ క్లెన్జింగ్ షాంపూ ఇవ్వండి. 2 తేడా అదే, రైట్? సో షాంపూ అనేది సేమ్ అదే ప్రొసీజర్. అలాగే మన దగ్గర హెయిర్ ఆయిల్ కూడా ఉంది. హెయిర్ ఆయిల్ గుర్తుపెట్టుకోండి, కొందరికి సెట్ అవుతుంది, కొందరికి సెట్ అవ్వదు. సో హెయిర్ ఆయిల్ మీకు బెస్ట్ రిజల్ట్ రావాలి అంటే స్నానం చేసే ముందు, హెడ్ బాత్ చేసి ఒక 2 hours ముందు హెయిర్ ఆయిల్ అప్లై చేసి బాగా మసాజ్ చేసుకుని 2 hours తర్వాత షాంపూ చేస్తే హెయిర్ బాగా సిల్కీగా తయారవుతుంది. లేదు మీకు మార్నింగ్ టైం లేదనుకుంటే నైట్ పడుకునే ముందు హెయిర్ ఆయిల్ అప్లై చేసుకుని బాగా మసాజ్ చేసేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ షాంపూ చేస్తే కూడా హెయిర్ బాగా సిల్కీగా తయారవుతుంది. ఓకే, సో హెయిర్ టెక్స్చర్ ఇంప్రూవ్ చేయాలనుకుంటే మీరు హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తే చాలా చాలా మంచిది, రైట్? ఆల్ హెయిర్ టైప్స్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు హెయిర్ ఆయిల్. హెయిర్ కండిషనర్, షాంపూ చేసిన తర్వాత కంపల్సరీ కండిషనర్ యూజ్ చేయాలి. మనం ఎలా అయితే ఫేస్ వాష్ చేస్తే క్లెన్జింగ్ టోనర్ యూజ్ చేస్తాం కదా, అలాగే హెయిర్ కండిషనర్ షాంపూ చేసిన తర్వాత వెంటనే ఆ వెట్ హెయిర్ ఉంటది కదా దాని మీదనే కండిషనర్ గుర్తుపెట్టుకోండి, స్కాల్ప్ కి తగలకూడదు. స్కాల్ప్ కి తగిలితే హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. షాంపూ చేసుకున్న వెంటనే కండిషనర్ మనము జస్ట్ పైన అప్లై చేయాలి. అలాగే ఇక్కడ హెయిర్ ఉంటుంది కదా మనకు, ఆ హెయిర్ మీద ఎక్కువగా అప్లై చేసుకోవాలి, స్కాల్ప్ కి తగలకూడదు.
జస్ట్ అప్లై చేసి ఒక 2-3 మినిట్స్ అలాగే వదిలేసాను. డైరెక్ట్ గా క్రీమ్ తీసుకొని అప్లై చేసుకోవాలి. అప్లై చేసేసి ఒక 2-3 మినిట్స్ అలాగే వదిలేసి 2-3 మినిట్స్ తర్వాత వాటర్ తో వాష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే హెయిర్ బాగా రఫ్ గా ఉన్నా ఇదంతా మొత్తం వెళ్ళిపోయి హెయిర్ స్మూత్ గా తయారవుతుంది. మై డియర్ ఫ్రెండ్, చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు షాంపూ చేసిన తర్వాత కండిషనర్ యూజ్ చేయడం. బట్ ఒక్కసారి బిలీవ్ మీ, ఒక్కసారి మీరు ట్రై చేయండి, మీ హెయిర్ లో చాలా తేడా కనిపిస్తుంది. షాంపూ చేసిన వెంటనే కంపల్సరీ కండిషనర్ యూజ్ చేయాలి. మన ఫేస్ కి ఎలా అయితే ఫేస్ వాష్, క్లెన్సింగ్ టోనర్ ఎంత ఇంపార్టెంటో అలాగే హెయిర్ కి కూడా షాంపూ, కండిషనర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో కండిషనర్ చేసిన తర్వాత మాస్క్ అప్లై చేసుకోవచ్చు, లేదంటే హెయిర్ స్పా ఒక ట్రీట్మెంట్ ప్రోడక్ట్ అన్నమాట. హెయిర్ మాస్క్ గురించి కూడా మనం మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం. సో హెయిర్ స్పా గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ హెయిర్ స్పా అనేది ఒక ట్రీట్మెంట్ ప్రోడక్ట్ అన్నమాట. హెయిర్ బాగా సిల్కీగా స్మూత్ గా తయారవ్వాలి, డ్యామేజ్ రాకుండా ఉండాలి, షైనింగ్ గా ఉండాలి హెయిర్ అనుకుంటే 10 days కి ఒకసారి కానీ వారానికి ఒకసారి కానీ హెయిర్ స్పా అనేది అప్లై చేయొచ్చు. హెయిర్ స్పా డైరెక్ట్ గా అప్లై చేయకూడదు. షాంపూ చేయాలి ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ కండిషనర్ చేయాలి, థర్డ్ స్టెప్ హెయిర్ స్పా. హెయిర్ స్పా ఎలా అంటే ఈ క్రీమ్ తీసుకొని మొత్తం హెయిర్ అంతా అప్లై చేయాలి. స్కాల్ప్ కి, నుదుటికి కూడా తగలాలి. తగిలిచ్చేసి మొత్తం బాగా ఒక 5 minutes బాగా మసాజ్ చేయాలి హెయిర్ అంతా. హెయిర్ అంతా అప్లై చేసేసి మామూలుగా స్టీమ్ చేయాలి హెయిర్. కానీ మన ఇళ్లలో స్టీమర్ ఉండదు కదా, సో అప్పుడు ఏం చేస్తారంటే వేడి నీటిల్లో టవాలు అద్దె తీస్తారు కదా, ఆ వేడి టవల్, స్టీమ్ చేసిన టవల్ ఉంటది కదా, ఆ టవల్ తో మొత్తము చుట్టేసుకోవాలి, వ్రాప్ చేసేసుకోవాలి హెయిర్ అంతా వ్రాప్ చేసేసి ఒక 10 minutes అలాగే పెట్టేసుకొని 10 minutes తర్వాత టవల్ అనేది రిమూవ్ చేసేసి వాటర్ తో వాష్ చేసుకోవాలి. సో హెయిర్ ఆయిల్ పెట్టుకొని హెయిర్ స్పా డైరెక్ట్ గా అప్లై చేయకూడదు. కంపల్సరీ మీరు షాంపూ చేయాలి, షాంపూ తర్వాత కండిషనర్ చేయాలి, కండిషనర్ తర్వాతే హెయిర్ స్పా యూజ్ చేయాలి. అప్పుడే మీకు రిజల్ట్ అనేది బాగా కనిపిస్తుంది. ఓకేనా? హెయిర్ స్పా అనేది డైలీ యూజ్ చేయకూడదు, వారానికి ఒకసారి కానీ 10 days కి ఒకసారి యూజ్ చేస్తే హెయిర్ అనేది బాగా స్మూత్ గా తయారవుతుంది, డ్యామేజ్ హెయిర్ తగ్గిపోతుంది, హెయిర్ బాగా షైనింగ్ గా సిల్కీగా ఉంటుంది. సో ఇది ఒక ట్రీట్మెంట్ ప్రోడక్ట్ కాబట్టి మీరు 10 days కి ఒకసారి కానీ వారానికి ఒకసారి కానీ హెయిర్ స్పా అనేది యూజ్ చేయొచ్చు. ఆల్ హెయిర్ టైప్స్ ఎవరైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో షాంపూ, కండిషనర్, హెయిర్ స్పా. తర్వాత హెయిర్ స్పా అయినా యూజ్ చేసుకోవచ్చు, హెయిర్ మాస్క్ అయినా యూజ్ చేసుకోవచ్చు. సో మనం టుమారో అష్యూర్ న్యాచురల్స్ గురించి మన టాపిక్ మాట్లాడదాము. ఆ టాపిక్ మాట్లాడేటప్పుడు మీకు చెప్తాను హెయిర్ స్పాకు ఎలా యూజ్ చేయాలనేది. రైట్? సో ఇది ఈ రోజు టాపిక్. మనము అష్యూర్ లో పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్, బాడీ కేర్, అలాగే హెయిర్ కేర్ ప్రొడక్ట్స్. రైట్? సో ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి చాట్ బాక్స్ లో, మీకు డౌట్స్ క్లారిఫై చేస్తారు. రైట్? సో డ్యామేజ్డ్ హెయిర్, ఏజ్ లిమిట్ అంటూ ఏమి ఉండదండి. హెయిర్ స్పా అనేది మామూలుగా 10 years పైబడిన ప్రతి ఒక్కరైనా యూజ్ చేయొచ్చు. సో మన షాంపూ, కండిషనర్ అన్ని కూడా 5 years అబో ఎవరైనా వాడచ్చు. హెయిర్ స్పా అనేది 10 years, 15 years అబో ఉన్న వాళ్ళకి